ఒక అద్భుతమైన వజ్రాల బంగార వ్యాపారం గురించి తెలుసుకోవడానికి వచ్చిన మీ 225 మంది కూడా స్వాగతం సుస్వాగతం మిత్రులారా. మరి వ్యాపారం అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, చట్టబద్ధత ఉంటుంది కానీ న్యాయం ధర్మం ఉండదని. కానీ మన ఈ వ్యాపారంలో చట్టబద్ధత, న్యాయము, ధర్మం అన్నీ ఉన్న ఒక అద్భుతమైనటువంటి వ్యాపార అవకాశం. ఈ వ్యాపార అవకాశం గురించి చెప్పడానికి వేళ మనకి దగ్గర ఉన్నారు ఒక అద్భుతమైనటువంటి మోటివేటరు, స్పీకరు, లీడరు. ఆయన స్వయంగా న్యాయవాది. న్యాయవాది అంటేనే అతను ప్రతిదాన్ని ఆలోచించేటువంటి హేతువాది. ఈ రెండే కాకుండా ఎంతోమందికి హెల్ప్ చేయాలన్నటువంటి ఒక మానవ తీవ్ర లీడర్, మోటివేటర్ ఈ రోజు దొరకడం మన అదృష్టం. దయచేసి ఒక గంట సేపు శ్రద్ధగా వారు చెప్పేది వినండి. డౌట్స్ ఉంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వాళ్ళని అడిగి మీ సంశయాలు తీర్చుకోవచ్చు. ఈ 45 నిమిషాల నుంచి గంట సేపు ఉన్నట్టయితే మీకు అన్ని విషయాలు కూలంకషంగా అర్థమవుతాయి. వారు చాలా చక్కగా తెలియజేస్తారు. వారి ప్రసంగం అయిపోయిన తర్వాత ఇక్కడ సీనియర్ లీడర్స్ కొంతమంది మనతో వారి ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ కూడా మనతో షేర్ చేస్తారు. మరి అయిపో వెంకటేశ్వర గారు చాలా రోజులు అయింది సార్. నేను కూడా ఈ 2 నెలలు పెట్టి జూమ్ లేదు. మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ సో స్టార్ట్ చేస్తున్నాను సార్. వెల్కమ్ సార్. మళ్ళీ 500 మంది చేయాలి సార్. మీరు ఇంతకుముందు డెఫినెట్ గా సార్. సోమవారం ఉంటే 500 మంది వచ్చేవాళ్ళు. కొద్దిగా విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు. అందరినీ మళ్ళీ మోటివేట్ చేయాలని కోరుకుంటూ మరి మీ మాటలు వినే అవకాశం కల్పించిన త్రిమూర్తి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని మళ్ళీ మరొకసారి వెల్కమ్ చేస్తున్నాను సార్. వెల్కమ్ పాపారావు గారు, ది హైకోర్టు లాయర్ థ్యాంక్ యూ సార్. అండ్ డెవలప్మెంట్ ఆఫీస్. వెల్కమ్. ఒక గ్రేట్ ఆపర్చునిటీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో శ్రీకర్ రాయల్ జ్యువెలరీ అనేది ఒక గొప్ప అవకాశం. ఇంత గొప్ప అవకాశం మనకి జీవితాంతం డబ్బులు ఇస్తుంది. ఆన్ గోయింగ్ పర్మనెంట్ లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో వెల్కమ్ టు ఆల్ లీడర్స్ అండ్ విన్నర్స్. మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఒక 30 minutes కాన్సన్ట్రేటెడ్ గా వినండి, శ్రద్ధగా వినండి. మీ జీవితాన్ని మార్చేస్తుంది. ఇది మీ బిఓపి అన్నది మీ లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ ఇది. సో ముందుగా మనందరం కూడా ఇక్కడ కేవలం డబ్బు కోసం మాత్రమే గ్యాదర్ అయ్యడం. మనందరిలోని ముఖ్యమైన మోటివేషన్ ఏంటంటే డబ్బు. ఇలాంటి డబ్బు మనతో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటో ఒకసారి చూద్దాం. మనందరికీ కూడా ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, ఆదాయ మార్గం ఉంటుంది. దానికి తోడు ఖర్చులు కూడా ఉంటాయి. కొంతమందికి ఆస్తులు ఉంటాయి, అలాగే కొంతమందికి అప్పులు ఉంటాయి. వీటన్నిటి మధ్యలో కొద్దిపాటి సేవింగ్స్ ఉంటాయి. ఇవే మనం ఉన్నటువంటి ఫైనాన్షియల్ డీలింగ్స్. మన ఆర్థిక లావాదేవీలు ఈ 5: ఆదాయం, ఖర్చులు, ఆస్తులు, అప్పులు, పొదుపు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా నవే డేస్ ఎట్లా ఉంటుందని అంటే ఆదాయం పెరగట్లేదు, ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆస్తులు మాట దేవుడు, అప్పులు లేకుండా ఉంటే చాలు, అప్పులు బాగా పెరిగిపోతున్నాయి. ఇంక సేవింగ్స్ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇలాంటి ఈ 5 మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చర్చించుకుందాం. సగటు ప్రతి ఒక్కరూ కూడా ఈ జూమ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఒక కుటుంబ ప్రణాళిక కనుక వేసుకున్నట్టయితే మన ఆదాయం ఎంత అన్నది పక్కన పెడితే మన ఖర్చులు ఏంటి అన్నది మనం కనుక చేయగలిగితే ఈ బిజినెస్ ముందుకు వెళ్ళాలా వద్దా అన్నది మీకు అర్థమవుతుంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఒక కుటుంబ ప్రణాళిక, ఒక 2 భార్యాభర్త 2 పిల్లలు ఉంటే వారికి అద్దె, పాలు, గ్యాసు, పెట్రోల్, బియ్యం, ఇలా అన్ని మన ఖర్చులు అన్ని వేసుకుంటే ఒక 5,000 లేనిది ఇల్లు అద్దె రావట్లా, సింగిల్ బెడ్రూమ్. అట్లాగే ఒక 1,000 రూపాయలు పాలకు అవుతాయి, గ్యాస్కు 1,000 రూపాయలు అవుతాయి, బియ్యానికి 1,500 రూపాయలు అయితే, సరుకులకు 3,000 రూపాయలు అయితే, కరెంటు బిల్లు ఒక 600 రూపాయలు అయితే, కేబుల్ బిల్లు ఒక 400 రూపాయలు అయితే, 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే ఒక బైక్ ఉంటే 4,500, 2 బైకులు ఉంటే ఎక్స్ట్రా. స్కూల్ ఫీజు 2 పిల్లలు ఉన్నారంటే మినిమం ఏడాదికి 60,000 స్కూల్ ఫీజు లేకుండా ఏదీ లేదు. అంటే నెలకి 2,000 రూపాయలు, అంటే 2 ఉంటే 4,000 రూపాయలు. కూరలకు 1,000 రూపాయలు, బట్టలకు 2,000 రూపాయలు, హాస్పిటల్ మెడిసిన్స్కి ఒక 500 రూపాయలు, ఇన్సూరెన్స్ ఒక 1,000 రూపాయలు, ఇంకేమన్నా వస్తువులకి 2,000 రూపాయలు. టోటల్గా మనకి మినిమం 28,700 రూపాయలు సగటు మధ్య తరగతి కుటుంబానికి అయ్యే ఖర్చు. ఇవి నేను హ్యాపీగా పర్వాలేదు సార్, నాకు ఇవన్నీ ఓకే, నేను ఏదో మెయింటైన్ అయిపోతున్నాను అనుకుంటే, చాలా మంది ఇవి కాదు సార్ నాకు కావాల్సింది, ఇంకా చాలా కోరికలు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి అని అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈ కంపెనీ. చాలా మందికి వీటితో కాపాటుగా ఈ ఖర్చులు ఎలాగో ఉంటానే ఉంటాయి సార్, కానీ నాకు ఒక ఇల్లు కావాలి, చక్కగా నేను కార్లో తిరగాలి, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి,
అట్లానే బంగారం ఉండాలి. ఇట్లా మన ఇంట్లో నిండా సంపద బాగా ఉండాలి కోరుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ కంపెనీ మీకోసమే. ఏదో నెలకి 2000, 3000 వస్తాయనుకుంటే ఏ పని చేసినా వస్తాయి. ఇక్కడికే రావాల్సిన అవసరం లేదు. బట్ ఈ కంపెనీలో మీరు వచ్చారు అనంటే సంపదను గెయిన్ చేయొచ్చు. సంపదను సృష్టించుకోవచ్చు. సో, మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకునే అద్భుత అవకాశమే ఈ శ్రీకర్ రాయల్ జ్యువెల్లరీ. సో, ఇంత అద్భుతమైనటువంటి ఈ శ్రీకర్ రాయల్ జ్యువెల్లరీ అనేది శ్రీకర్ రాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరుతో నడుస్తుంది. సో, మీ అందరికీ కూడా మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. సో, ఈ కంపెనీ ఎస్‌కేజే క్రియేట్స్ న్యూ మిలియనీర్స్ ఎవ్రీ మంత్. ప్రతి నెల లక్షాధికారులను తయారు చేస్తుంది ఈ కంపెనీ. సో, ముక్కు పుడకతో సౌభాగ్యం ఎట్లయితే ఉంటుందో శ్రీకర్యాల ఐశ్వర్యం కూడా అట్లానే ఉంటుంది. ఒక రాయిని రత్నంగా మారిస్తే దాని వాల్యూ ఎన్ని రెట్లు పెరుగుతుందో, అలాగే ఈ కంపెనీలోకొచ్చిన ప్రతి సామాన్యుడు కూడా అసామాన్యుడిగా ఎదగడానికి అద్భుతమైనటువంటి ప్లాట్‌ఫార్మ్ ఇది. సో, ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌గా తీర్చిదిద్దే అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్ ఏదన్నా ఉంది అంటే, అది శ్రీకర్యాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఘంటాపథంగా నేను చెప్పగలను. సో, అసలు ఈ కంపెనీ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. అసలు ఈ కంపెనీ ఏంటి అనంటే, శ్రీకర్యాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అన్నది ఆగస్టు 2, 2021 స్టార్ట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే కేరళ రాష్ట్రంలో త్రిశూర్ జిల్లాలో కొడంగలూరు పట్టణంలో మన కంపెనీ హెడ్ ఆఫీస్ ఉంది. సో, మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కమ్ చైర్మన్ రాజన్ దామోదరన్ కలేర్ వీరే. సో, కొత్తగా పెట్టినటువంటి కంపెనీని ఎట్లా సార్ నమ్మడం? వీరికి ఏం ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే, వీరు కొత్తగా పెట్టినటువంటి కంపెనీయే కానీ, వీరికి ఇంకో కంపెనీ నడిపిన అనుభవం ఉంది. ఆ కంపెనీ ఏంటంటే శ్రీకర్ రాయల్ చిట్స్ ఇండియా లిమిటెడ్. మొట్టమొదట భారతదేశంలో లిమిటెడ్ ఫార్మ్‌లో ఒక చిట్ ఫండ్ ఇండస్ట్రీని నడిపిన ఏకైక వ్యక్తి వీరే. గత 11 సంవత్సరాలుగా నడిపిన అనుభవం వారికుంది. లిమిటెడ్ ఫార్మ్‌లో నడిపిన అనుభవం వారికుంది. అలాగే 23 సంవత్సరాల లాంగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నెట్‌వర్క్ మార్కెటింగ్ మీద వీరికి. వీరొక మంచి ఆశయంతో ఈ రెండో కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. వీరి ఆశయం ఏంటి అనంటే, సొసైటీని బాగు చేయాలి అన్నది చాలా మంచి విషయం. అందులో మన కంపెనీ ఎండీ గారు నంబర్ 1. సొసైటీని బాగు చేయాలి. సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆర్థికంగా బలోపేతం చేసినప్పుడే సమాజం బావుంటుంది, దేశం బావుంటుందని వారి తరపున వారు ముందుకొచ్చి ఈ కంపెనీని పెట్టడం జరిగింది. ఒక మంచి ఆశయంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అందుకోసం వారు ఇప్పుడు ఎంచుకున్న మార్గం ఏంటంటే, ఈ రెండో కంపెనీ ద్వారాగా వారు ఎంచుకున్న మార్గం ఏంటంటే, మనలో ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి మనందరినీ కోటీశ్వరులు చేయడానికి ఈ గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెల్లరీ బిజినెస్ ద్వారాగా మన ముందుకు రావడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి ఆశయంతోటి, ఇంత అద్భుతమైన విజన్ తోటి, ఇంత అద్భుతమైన మిషన్ తోటి మన ముందుకు రావడం జరిగింది మన కంపెనీ వారు. సో, ఈ కంపెనీలో మనకి 4 రకాల ప్రొడక్ట్‌లు ఇస్తున్నారు. అందులో మొట్టమొదటి ప్రొడక్ట్ ఏంటంటే మయూరి నో స్పిన్. రెండో ప్రొడక్ట్ ఏంటంటే లోటస్ ఇయర్ స్టడ్స్. మూడో ప్రొడక్ట్ ఏంటంటే రింగ్, డైమండ్ రింగ్. నాలుగో ప్రొడక్ట్ ఏంటంటే తార, తీర్థం, డైమండ్ నెక్లెస్. ఈ 4 ప్రొడక్ట్‌లు కూడా గోల్డ్ విత్ డైమండ్ జ్యువెల్లరీ. మనందరికీ గోల్డ్ గురించి తెలుసు, బంగారం గురించి తెలుసు. 24 క్యారెట్లు ఉంటుంది, 22 క్యారెట్లు ఉంటుంది, 18 క్యారెట్లు ఉంటుందని మనకు తెలుసు. కానీ గోల్డ్, డైమండ్ గురించి చాలా మందికి తెలీదు. ముఖ్యంగా డైమండ్‌లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు 4 రకాలు. చూడనీకి అది గాజు ముక్కలాగానే ఉంటుంది. మరి ఎట్లా సార్ దాంట్లో క్వాలిటీ ఎట్లా తెలుస్తదనంటే, ఇక డైమండ్‌లో కూడా క్వాలిటీస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఈ చార్ట్‌లో చూపించినట్టుగా బేసిక్ మోడల్ నుంచి హై ఎండ్ మోడల్ వరకు చాలా డిజైన్స్ ఉంటాయి. ఇక్కడ మన కంపెనీ కూడా చాలా అద్భుతంగా హై క్వాలిటీ ప్రొడక్టే ఇస్తుంది. లో క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ వీవీఎస్ క్వాలిటీ, క్లారిటీలో వీవీఎస్ క్వాలిటీ ఇస్తుంది. అలాగే కలర్‌లో వచ్చేటప్పటికి ఈఎఫ్ కలర్ ఇస్తుంది. మరి చాలా మందికి ఒక అపోహ ఉంటుంది. ఏంటి అపోహ అంటే, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో రేట్లు ఎక్కువుంటాయి. బయట రూ. 10 వస్తువు రూ. 100 అమ్ముతారు. రూ. 1000 రూ. 100 వస్తువుని రూ. 1000 అమ్ముతారని ఒక నానుడి బయట నడుస్తూ ఉంటుంది. బట్ డైమండ్, గోల్డ్ విషయంలో అట్లా జరిగే అవకాశం లేదు. ఎందుకనంటే, ఈ డైమండ్, గోల్డ్ బిజినెస్‌లో ఈ రేట్ నిర్ణయించేది ఆ ఉత్పత్తిదారుడు కాదు. గవర్నమెంట్ నిర్ణయిస్తది. సెంట్రల్ గవర్నమెంట్ ఏ రేట్ అయితే నిర్ణయించిందో అదే రేట్‌కి విక్రయించాలి. సో, ఆ విధంగా మనకి ఈ ప్రొడక్ట్‌తో పాటు ఇది ఎలా నమ్మడం? నిజంగా ఇది అంత రేట్ ఉంటుందా? ఇది గ్యారంటీయా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రతి ఒక్కరికి వస్తాయి కాబట్టి, మన కంపెనీ వారు వాటితో పాటు ప్రొడక్ట్‌తో పాటు మనకి 3 పంపిస్తున్నారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే బిల్. మీ పేరు మీద మన కంపెనీలో కొనుక్కున్నట్టుగా బిల్ ఇస్తారు. ఈ బిల్లులో ఏముంటాయి అనంటే,
మీ ప్రోడక్ట్ సంబంధించి బంగారానికి ఎంత అయింది, డైమండ్కి ఎంత అయింది, మేకింగ్ ఛార్జెస్ ఎంత అయినాయి, అలాగే జిఎస్టి స్టేట్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి ఎంత ట్యాక్స్ కట్టవని వివరాలన్నీ కలిపి మనకు ఒక బిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొట్టమొదటిది. ఇంకా రెండోది, ఇందాక నేనేవో క్వాలిటీలు కలర్లు చెప్పాను. అది ఎట్లా తెలుస్తుంది సార్ అంటే, భారతదేశంలో ఎవరు డైమండ్ వ్యాపారం చేసినా మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ దానికోసం కొన్ని ప్రత్యేక సంస్థలకు పర్మిషన్ ఇచ్చి ల్యాబులు పెట్టడం జరిగింది. ఇంటర్నేషనల్లీ స్టాండర్డ్ ఉన్నటువంటి ల్యాబ్స్ ని మన ఇండియాలో కూడా పెట్టడం జరిగింది. ఈ వ్యాపారస్తులు అందరూ కూడా వారి ప్రోడక్ట్ ని అక్కడ పంపించి దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దానికి ఒక కార్డు రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన కంపెనీ కూడా ఇంటర్నేషనల్ జెమ్లాజికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా IGA సంస్థ అనే దానికి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మన ఆర్నమెంట్ ఫోటో తీసి దాన్ని స్కాన్ చేసి దాని వివరాలన్నీ కూడా మనకి ఆధార్ కార్డు రూపంలాగా మనకి ఒక పాన్ కార్డ్ లాగా మనకు ఒక జ్యువెలరీ రిపోర్ట్ కార్డు ఇస్తారు. ఇందులో ఏముంటాయని అంటే QR కోడ్ ఉంటుంది, మోడల్ నెంబర్ ఉంటుంది, మోడల్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అలాగే క్వాలిటీ ఎంత ఉంది, క్లారిటీ ఎంత ఉంది, క్యారెట్ వెయిట్ ఎంత ఉంది, కట్ ఎట్లా ఉంది అనే 4 C's అన్ని కూడా ఇందులో మెన్షన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది రెండోది. బట్ కొంతమంది ఈ కార్డుని బిలీవ్ చేయరు, బిల్లుని బిలీవ్ చేయరు. అలాంటి వాళ్ళ కోసం మన కంపెనీ ఇంకొకటి ఇస్తుంది. అదే 100% మనీ బ్యాక్ గ్యారంటీ కార్డ్. నీ డబ్బులకి 100% భరోసా నాది అంటుంది. దేనికి అంటే, ఈ డైమండ్ సర్టిఫికేట్ మీరు ఎక్కడైనా చెక్ చేయించుకోండి. మనం ఇస్తానన్నటువంటి క్వాలిటీ కానీ మనకిచ్చిన ప్రోడక్ట్ కానీ ఒకటే ఉందా లేదా, ఏదన్నా తేడా ఉందని మీరు నిరూపిస్తే మీ డబ్బులు నేను వాపస్ చేస్తాను. నేను 100% మనకి డైమండ్ గ్యారంటీ ఇస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే డైమండ్ విషయంలో మోసం చేస్తారు అనుకుంటారు. ఎందుకంటే బంగారు విషయంలో మోసం చేయలేరు, కానీ డైమండ్ విషయంలో మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి డైమండ్కి మన కంపెనీ గ్యారంటీ కూడా ఇస్తుంది. మీరు ఎక్కడైనా చెక్ చేయకుంటే హ్యాపీగా మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో అంత అద్భుతమైనటువంటి ఈ కంపెనీలో ఇంత అద్భుతమైనటువంటి ప్రోడక్ట్స్ అన్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీగా తీసుకునే అవకాశం మనకి ఇస్తుంది కంపెనీ. బట్ ఇలాంటి కంపెనీకి ఏమైనా అనుమతులు ఉన్నాయా గవర్నమెంట్ సైడ్ నుండి అంటే, చాలా రకాల అనుమతులు ఉన్నాయి. ఇక్కడ ఇన్కార్పొరేట్ సర్టిఫికేట్ చూడొచ్చు, పాన్ కార్డు చూడొచ్చు, అలాగే మన GST సర్టిఫికేట్ చూడొచ్చు, లైసెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక్క MD గారి ఇంత పెద్ద సంస్థను నడిపాలంటే కుదురుతుందా? వారికి తోడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, ఆడిటర్స్ ఉంటారు, లీగల్ అడ్వైజర్స్ ఉంటారు. ఒక కార్పొరేట్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ ఉండడం జరిగింది. ఇది ఓనర్‌షిప్ లో నడవట్లేదు, ఇది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో నడుస్తుంది కాబట్టి ఇక్కడ సెటప్ అంతా కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, మన MD గారు ఒక మంచి ఆశయంతో ముందుకొచ్చడం ఒక ఎత్తు అయితే, మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి ఇంకొక మంచి ఉత్సాహమైనటువంటి వార్త వచ్చింది. అదేంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ హస్ బికమ్ 100% లీగలైజ్ చేస్తూ 2021లోనే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ లో దీనికి సంబంధించి బిల్లు పాస్ చేయడం జరిగింది. అందువల్ల ఇక మీదట నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 100% లీగల్ ఇన్ ఇండియా, ప్రొడక్ట్ బేస్డ్ అయితే. ఇక్కడ చాలా మంది కొంత అబ్జెక్షన్ చేయడం జరిగింది ఆ బిల్లు చూసిన తర్వాత. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వేరు, నెట్వర్క్ వేరు అని అనడం జరిగింది. దాన్ని కూడా సవరణ చేస్తూ 2023-21 జూన్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది, నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రెండు ఒకటే అని వెర్సి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి మంచి ఆశయంతో మనం ముందుకొస్తే అన్నీ కలిసి వస్తాయి అంటానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఇక మీదట మనం హ్యాపీగా భయం లేకుండా నిర్భయంగా మన కంపెనీలో మనం బిజినెస్ చేసుకోవచ్చు. సో ఇంత అద్భుతమైన ఈ కంపెనీలో ఇంకేంటి లాభాలు అని అంటే, ఒక్క ప్రోడక్ట్ ఒకటే కాదు, ఈ ప్రోడక్ట్ తో పాటు మన అద్భుతమైనటువంటి ఇన్కమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 4 రకాల ఇన్కమ్స్ ఇస్తుంది, 4 రకాల ఆదాయాలు ఇస్తుంది, అలాగే 2 రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేయడం జరిగింది. 4 రకాల ప్రోడక్ట్స్, 4 రకాల ఇన్సెంటివ్స్, ఇన్కమ్స్, 2 రకాలైనటువంటి ఇన్సెంటివ్స్ కూడా ఇస్తుంది. ఇందులో మొట్టమొదటి ఇన్కమ్ పేరు ఏంటంటే సిల్వర్ అంటారు. ఇక్కడ మనకి లభించే ప్రోడక్ట్ ఏంటి? నో స్పిన్. అలాగే రెండో ఇన్కమ్ ఏంటంటే గోల్డ్ అంటారు. ఇక్కడ మనకి లభించే ప్రోడక్ట్ ఇయర్ స్టార్ట్స్. మూడో ఆదాయం పేరు ఏంటంటే డిజైర్. ఇక్కడ మనకి లభించే ప్రోడక్ట్ రింగ్. 4గో ఆదాయం పేరు ఏంటంటే డ్రీమ్. ఇక్కడ మనకి లభించే ప్రోడక్ట్ డైమండ్ నెక్లెస్. మరి ఇన్కమ్ లో చూసుకున్నట్టయితే సిల్వర్ లో 400 రూపాయల నుంచి 40,000 రూపాయలు ఇస్తుంది వారానికి. గోల్డ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 800 రూపాయల నుంచి 80,000 రూపాయలు ఇస్తుంది వారానికి. డిజైర్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 1,500 రూపాయల నుంచి 1,50,000 రూపాయలు ఇస్తుంది వారానికి. డ్రీమ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే 7,500 రూపాయల నుంచి 7.5 లక్షల రూపాయలు ఇస్తుంది వారానికి.
వీక్లీ పేఅవుట్ మెరిట్స్. ఇక్కడ ఒక్క ఇన్కమ్ ఇస్తే ఒక ఇన్కమ్ ఇవ్వదు అనేది ఏం లేదు. ఇవన్నీ కల్పిస్తుంది. అంటే ఈ కంపెనీలో రూ. 400 నుంచి 10,20,000 వారానికి తీసుకునే అద్భుతమైన ఆపర్చునిటీని మనకు కల్పిస్తుంది మన కంపెనీ. సో ఈ కంపెనీలో మనం ఎట్లా వర్క్ చేయాలి? ఎట్లా జాయిన్ కావాలి? ఈ కంపెనీతో ఎట్లా అసోసియేట్ అవ్వాలి అనంటే, ఎవరైనా గాని మొట్టమొదటి ఇన్కమ్ అయినటువంటి సిల్వర్‌లోనే జాయినింగ్ అనేది ఉంటుంది. లేదు సార్ నా దగ్గర డబ్బులెక్కువున్నాయి. నేను డైరెక్ట్‌గా రింగ్ కొనేసుకుంటా, లేదంటే డైమండ్ నెక్లెస్ కొనుక్కుంటా అంటే కుదరదు. ఎవ్వరైనా గాని మొట్టమొదటి ఇన్కమ్ అయినటువంటి నో స్పిన్‌లోని ఎంట్రీ అనేది ఉంటుంది. ఇక్కడ మనం చేయాల్సిన పనేంటంటే, ముక్కు పుడకని కొనుక్కోవాలి. దీని ఖరీదెంత అంటే రూ. 8,220 నుంచి మొదలుపెడితే రూ. 10,800 వరకు ఉంటుంది. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. బేసిక్ వచ్చి రూ. 8,200, హైయెస్ట్ వచ్చి 10,800. ఈ మధ్యలో 10, 14 రకాల మోడల్స్ ఉన్నాయి. మరి ఒక్కసారిగా కొనాలంటే మనందరికీ చాలా కష్టమైన పని. ఎందుకంటే మనందరం మిడిల్ క్లాస్ వాళ్ళందరం కూడా ఏదన్నా వస్తువు కొనాలంటే మనకి రెండో ఛాన్స్ ఉంటుంది. ఒకటి క్యాష్ పెట్టి కొంటారు కొంతమంది, లేదనుకుంటే ఈఎంఐలో కొంటారు. ఇక్కడ ఫస్ట్ టైమ్ భారతదేశంలో మన కంపెనీ కూడా డైరెక్ట్ సెల్లింగ్‌లో ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఇచ్చిన కంపెనీ మనదే. ఇక్కడ మనం జస్ట్ రూ. 2,200 పెట్టి ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు. కేవలం 2,200 పెట్టి మీరు ఆర్డర్ బుక్ చేసుకుంటే చాలు. మిగిలిన అమౌంట్ మీరు చెల్లించక్కర్లేకుండా కంపెనీయే మనకు ఆదాయ మార్గాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఆర్డర్ బుక్ చేసుకున్నారో మనకు 3 ఆప్షన్స్ ఇస్తుంది కంపెనీ. మొట్టమొదటి ఆప్షన్ ఏంటంటే ఫుల్ పేమెంట్. ఈరోజు మీరు డబ్బులు లేవు కాబట్టి 2,200తో ఇన్‌స్టాల్‌మెంట్‌లోకొచ్చారు. రేపు నెలలోనో, వచ్చే నెలలోనో, పై నెలలోనో ఎప్పుడో మీకు డబ్బులు అందాయి. మీ ఇంట్లో ఏదో ప్రొడక్ట్ అవసరం ఉంది. మిగిలిన అమౌంట్ చెల్లించి ప్రొడక్ట్ కొనుక్కోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇదొక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏంటంటే ఈఎంఐ. మీ దగ్గర ఎంతుంటే అంత కూడా కట్టుకొని ప్రొడక్ట్ తెచ్చుకోవచ్చు. ఉదాహరణకు ఒక రూ. 50 రోజుకి పక్కన పెడితే నెలకెంత అవుతుంది? రూ. 1,500 అవుతుంది. 4 నెలల్లో ముక్కుపుల్లొచ్చేస్తుంది. ఇప్పటి వరకు ఆడవాళ్ళు, మహిళలు ఇలా ఎన్ని వస్తువులు కొనుంటారు బయట మార్కెట్‌లో. రూపాయి పోగు చేసుకొని ఎన్నో రకాల వస్తువులు బట్టలు గాని, గిన్నెలు గాని, ఫ్రిడ్జ్‌లు గాని, మిక్సీలు గాని, ఫోన్‌లు గాని ఇలా ఎన్నో రకాల వస్తువులు మనం కొనుక్కుంటా ఉంటాం సేవింగ్ చేసుకొని. అట్లా ఇక్కడ కూడా ఉంది. మరి ఈ 2 మనమే ఇస్తున్నామా అంటే బయట మార్కెట్‌లో గూడా ఉన్నాయి. బయట ప్రతి జ్యువెల్లరీ షాప్‌లోని ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. మరి మన ప్రత్యేకత ఏంటి అనంటే ఇక్కడ రిఫరల్ సిస్టమ్. మీరెవరికన్నా పరిచయం చేస్తే తిరిగి కంపెనీ డబ్బులు చెల్లిస్తుంది. బయటి 2 షాపుల్లోనే మీరు ఈఎంఐలో కొనుక్కున్నా, ఈ క్యాష్ పెట్టి కొనుక్కున్నా మీరు ఎవరికైనా రిఫర్ చేస్తే ఎవరు రూపాయి ఇవ్వరు. బట్ ఇక్కడ అదే పని చేస్తే మనకి తిరిగి డబ్బులు చెల్లిస్తుంది. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సిస్టమ్. రిఫరల్ సిస్టమ్ ఏంటి అనంటే వర్డ్ ఆఫ్ మౌత్ అడ్వర్టైజ్‌మెంట్. మీకు తెలిసిన విషయాన్ని నలుగురికి చెవిలో వేయడం. సింపుల్. మన నోటి ద్వారాగా మనకు తెలిసిన విషయాన్ని పరిచయం చేస్తే చాలు. పరిచయం చేస్తే చాలు మనకు డబ్బులొస్తాయి. సో, ఇక్కడ ఎప్పుడైతే మనం ఈ సిస్టమ్‌లోకొచ్చి ఎంట్రీ అయినామో మనకొక ఐడీ నంబర్ ఇస్తుంది. ఒక వెబ్‌సైట్ ఇస్తుంది. దాంతో పాటు మనకొక డిజిగ్నేషన్ ఇస్తుంది. ఆ డిజిగ్నేషన్ ఏంటంటే సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఎప్పుడైతే మీరు ఈ సిస్టమ్‌లోకొచ్చారో, వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే మనకు తెలిసిన మిత్రులకి ఒక 10 మందికి మాక్సిమం 10 మందికి చెప్పడం. కేవలం చెప్పడం మాత్రమే. డబ్బులు కట్టించడాలు ఇలాంటివి మనం చేయాల్సిన పని లేదు. కేవలం ఇంట్రొడ్యూస్ చేయండి. కేవలం పరిచయం చేయండి. సో, ఈ కంపెనీకి మీరు మాక్సిమం 10 మందిని పరిచయం చేసే అవకాశం మీకుంది. ఎప్పుడైతే 10 మందిని పరిచయం చేస్తారో, మీ సీనియర్ వచ్చి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో, 10 మంది విన్నారనుకోండి కనీసం అట్‌లీస్ట్ ఒకరిద్దరైతే గ్యారంటీగా వస్తారు. 10 మంది రారుగా. సో, ఎప్పుడైతే 10 మందికి చెప్పామో ఒకరిద్దరు వస్తారు కాబట్టి మనకు రూ. 500 కమిషన్ అనేది ఇమ్మీడియేట్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన కంపెనీ ఎట్లా ఇస్తుందంటే కమిషను పీవీలో ఇస్తుంది. పీవీ అంటే పెయిర్ వాల్యూ లేదా పాయింట్ వాల్యూ. సో, ఇక్కడ జతకి రూ. 500 చొప్పున ఇస్తుంది మొట్టమొదటి జతకి. మరి ఎప్పుడైతే మీకు రూ. 500 ఇద్దరిని పరిచయం చేస్తే వచ్చినాయో, అదే విషయం మీరు మూడో వ్యక్తికి, నాలుగో వ్యక్తికి, ఐదో వ్యక్తికి చెప్పారనుకోండి, వారు కూడా వస్తే వారి మీద ఒక్కొక్కరి మీద రూ. 500 ఇస్తుంది. ఇక్కడ పెయిర్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. సో, మొట్టమొదటి జతకేమో రూ. 500 అక్కడ నుండి ఒక్కొక్కరి మీద రూ. 500 అంటే మాక్సిమం మనకి రూ. 4,500 తీసుకునే అవకాశం ఉంది. మీరు డైరెక్ట్‌గా 10 మందిని పట్టుకొస్తే. కానీ 10 మందిని తీసుకురావాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ మనం ఎవరినైతే తీసుకొస్తున్నామో ఒక ఇద్దరినో, ముగ్గురినో పరిచయం చేస్తే చాలు. మాక్సిమం ముగ్గురు. మినిమమ్ ఇద్దరు, మాక్సిమం ముగ్గురు చాలు.
ఫర్ సపోజ్ మీరు ఒక ముగ్గురు వ్యక్తులు పరిచయం చేశారనుకోండి. వారు కూడా మీ ఇన్‌కమ్ చూసి వారు కూడా ఇలా బిజినెస్ చేస్తారు కాబట్టి, వారు చేసే బిజినెస్ మీద జతకి రూ. 400 ఇస్తుంది. అంటే పీవీకి రూ. 400 ఇస్తుంది. అదేంటి సార్ మొదట రూ. 500 అన్నారు కదా! ఇప్పుడు రూ. 400 అంటున్నారు ఏంటి అని మీరు అడగొచ్చు. మొదటిది మనం డైరెక్ట్‌గా పరిచయం చేసాం కాబట్టి 500 ఇస్తుంది. ఇది మన ఇండైరెక్ట్ బిజినెస్ కాబట్టి రూ. 400 ఇస్తుంది. ఎంతవరకు ఇస్తుంది అనంటే అన్‌లిమిటెడ్ డెప్త్. మీ కింద ఎంత వరకు ఇది ప్రచారం జరిగినా వారందరి మీద కూడా మనకి డబ్బులనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మాక్సిమం 100 జతల వరకే ఇస్తుంది. అంటే రూ. 400 నుంచి మొదలుపెట్టుకుంటే రూ. 40,000 వరకు వీక్లీ సీలింగ్ అనేది ఇస్తుంది. అంటే మంత్లీ ఎంత ఇస్తుంది? రూ. 1,60,000 తీసుకునే అద్భుతమైన అవకాశాన్ని ఇక్కడ మనకు కల్పిస్తుంది. ప్లస్ ఇందులో మనకి ఇంకొక అద్భుతమైనటువంటి మంచి విషయం ఉంది. అదేంటంటే మొదటి వార కమిషన్స్‌లో ఎలాంటి కటింగ్స్ ఉండవు. మొత్తం ఈ అమౌంట్ మన అకౌంట్‌కే వచ్చేస్తాయి. ఇక్కడ మన కంపెనీలో కటింగ్‌లు ఏమి ఉండవు మేడం. ప్లస్ ఒకే ఒక కటింగ్ ఉంటుంది. అది కూడా ఏంటంటే రూ. 50 మాత్రమే. మిగతాది ఏది కూడా కటింగ్స్ అనేవే ఉండవు. సో, ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే మొట్టమొదట మీరు ఎంత వర్క్ అయితే చేస్తున్నారో అన్ని డబ్బులు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి మీరు ఏ అనే వ్యక్తిని, బి అనే వ్యక్తిని, సి అనే వ్యక్తిని పట్టుకొచ్చారనుకోండి బిజినెస్‌లోకి. ఏబి మీద రూ. 500 వస్తున్నాయి. సి మీద రూ. 500 వస్తున్నాయి. అంటే రూ. 1000 వస్తున్నాయి. మీరెంత పెట్టి వచ్చారు? రూ. 2,200 మీరు పే చేసుకొని కంపెనీలో ఎంట్రీ అయ్యి, మీరు ఒక ముగ్గురికి పరిచయం చేయడం ద్వారా మీకు రూ. 1000 ఇమ్మీడియేట్‌గా వచ్చేస్తున్నాయి. అంటే సగం డబ్బులు మనకి రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాయి. ఇదే విషయం మీకు ఒకవేళ ఇదే వారంలో మీ వాళ్ళకి కూడా నచ్చింది. మీ ఏబీసీ కూడా ఇదే విషయం వారు కూడా నాకు కూడా ఇలాగే నేను కూడా ముగ్గురిని తెచ్చుకుంటాను. మరి నాకు కూడా రూ. 1000 వస్తాయంటే యెస్ వారికి కూడా వస్తాయి. ఉదాహరణకి మీ ఏబీసీ కూడా ముగ్గురిని పరిచయం చేశారనుకోండి. వారు కూడా మీలాగే. అప్పుడు వారి మీద మీకు 4 పీవీలు అవుతున్నాయి. 4x400 అనుకుంటే రూ. 1,600 వస్తున్నాయి. సారీ ఇక్కడ తప్పేశాను. రూ. 1,600 వస్తున్నాయి. టోటల్‌గా మీకు రూ. 2,600 వస్తున్నాయి. మొట్టమొదటి మీరు పరిచయం చేసిన వ్యక్తుల మీద రూ. 1,000 వస్తున్నాయి. వారు పరిచయం చేసిన వ్యక్తుల మీద రూ. 1,600 వస్తున్నాయి. రూ. 2,600 తీసుకునే అవకాశం మనకి అవకాశం మాత్రమే ఉంది. అంటే మొట్టమొదటి వారంలోనే మీరు బాగా పనిచేస్తే మీ డబ్బులు మొత్తం రిటర్న్ బ్యాక్ చేసుకునే అవకాశాన్ని మనకి కంపెనీ కల్పిస్తుంది. ఇదొక ఆపర్చునిటీ. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు నో ప్రాబ్లమ్. ఉన్నది కాబట్టి చెప్తున్నా. సో, ఇది బాగానే ఉంది సార్. నా డబ్బులు నాకొచ్చేస్తున్నాయి బాగానే ఉంది. మరి ముక్కు పుల్ల సంగతేంటి? ముక్కు పుల్లేమో రూ. 8,200 నుంచి 10,000 అన్నారుగా. మిగిలిన డబ్బుల సంగతి ఏంటి అనంటే, ఆ మిగిలిన డబ్బులకి రెండో వారం నుండొచ్చే పేఔట్ మనకొచ్చే రెండో వారం నుండొచ్చే పేఔట్ ఏదైతే ఉందో, అందులో 50% ముక్కు పుల్లకి, 50% మాత్రమే మనకి ఇస్తది. ఎప్పటి వరకు అంటే, ముక్కు పుల్ల అమౌంట్ పూర్తయ్యేంత వరకు మాత్రమే. ఫర్ సపోజ్ రెండో వీక్‌లో మీకు రూ. 2,000 కమిషన్ వచ్చింది. రూ. 1,000 మీకిస్తుంది. రూ. 1,000 ముక్కు పుల్లకి జమేస్తుంది. 8,000 పూర్తయిపోయిన తర్వాత ముక్కు పుల్ల పోస్టల్ డిపార్ట్‌మెంట్ ద్వారాగా మీ ఇంటికే పంపించేస్తుంది. అక్కడి నుండి ఎలాంటి కటింగ్స్ ఉండవు. ఫుల్ అమౌంట్ మీకొచ్చేస్తది. ఇక్కడ కేవలం రూ. 50 మాత్రమే కంపెనీ కట్ చేసుకుంటుంది. అది బ్యాంక్ చార్జెస్ మాత్రమే. ఇంకెలాంటి కటింగ్స్ ఉండవు. అలాగే మనకి రూ. 17,000 కన్నా ఎక్కువొస్తే ఒక 5% టీడీఎస్ అనేది కట్ చేస్తది. గవర్నమెంట్‌కెళ్తది. అది కూడా మనకి రిటర్న్ బ్యాక్ వస్తది. అదేమి కంపెనీ తీసుకోదు. సో, ఇది మన యొక్క కమిషన్ స్ట్రక్చర్. ఈ విధంగా మనం ఈ కంపెనీలో పని చేసుకుంటూ పోతే మనకి డబ్బులనేది రావడం జరుగుతుంది. కానీ మనం జాయిన్ అయిన తర్వాత మన కింద వాళ్ళు పని చేస్తూ వెళ్తున్నప్పుడు ఇందులో 2 రకాల వ్యక్తులుంటారు. బాగా పనిచేసే వ్యక్తి ఉంటాడు. బాగా పని చేయలేని వ్యక్తి ఉంటాడు. మరి ఇద్దరిని కూడా ఒకే రకంగా సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గానే చూస్తే కిక్కేముంటుంది? సో, బాగా పనిచేసే వ్యక్తికి ఇన్సెంటివ్‌లొస్తాయి, గిఫ్ట్‌లొస్తాయి, బహుమతులొస్తాయి. సో, ఎప్పుడైతే మీరు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఈ కంపెనీలోకొచ్చారో రూ. 2,200 పే చేసుకొని, ఆర్డర్ బుక్ చేసుకొని, మీ ద్వారాగా ఒక ఏ ద్వారాగా 10 మంది, అదర్ లెగ్ అంతా కలిపి 10 మంది. అంటే 10 పీవీ మీరు కంప్లీట్ చేయగలిగితే యూ ఆర్ ఫీల్డ్ ఆఫీసర్. మనకొక ప్రమోషన్ ఇస్తుంది, ర్యాంక్ ఇస్తుంది. దాంతో పాటు మనకొక గిఫ్ట్ కూడా ఇస్తుంది. ఆ గిఫ్ట్ పేరేంటంటే రిస్ట్ వాచ్. మరి మన గుడ్ టైమ్ ఇక్కడ నుండి మనకి గుడ్ టైమ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. మరి ఎప్పుడైతే మీకు రిస్ట్ వాచ్ వచ్చిందో ఒక బెనిఫిట్ అంటే ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఇస్తుంది. ఆ బెనిఫిట్ పేరేంటంటే గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మిమ్మల్ని ప్రమోట్ చేస్తుంది. ఎలిజిబిలిటీ మాత్రమే. మళ్ళా దాన్ని యాక్టివ్ చేసుకోవాలి మనమే.
సో ఎప్పుడైతే మన టీంలో 10 మంది సభ్యులు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో, మీరు ఒక వాచ్ తీసుకున్నారో, మీరు ఒక ఫీల్డ్ ఆఫీసర్ హోదాలో వాళ్ళకి మీరెళ్లి సర్వీస్ చేస్తే, మరి వాళ్ళు కూడా ఫీల్డ్ ఆఫీసర్లు అయ్యే ఛాన్స్ ఉంది కదా! మరి అందులోంచి ఈ 10 మందిలోంచి ఎవరన్నా 8 మంది ఫీల్డ్ ఆఫీసర్లు అయితే చాలు, మీరు ఆర్గనైజర్‌గా రెండో మెట్టెక్కుతారు. మీకు మళ్ళీ రూ. 10,500 మళ్ళీ చెక్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యాక గోల్డ్‌లో అడుగుపెట్టారో, మరి అదే మాదిరి మీ టీమ్‌లో ఉన్న ఫీల్డ్ ఆఫీసర్ 8 మంది కూడా మరి గోల్డ్‌లోకి వస్తారు కదా! ఎప్పుడైతే వీరు గోల్డ్‌లోకొచ్చారో, గోల్డ్‌లో కూడా ఫీల్డ్ ఆఫీసర్ పని ఒక చోటే, రెండో చోట కూడా ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పుడైతే ఫీల్డ్ ఆఫీసర్ అయ్యామో మనకు మూడో బెనిఫిట్ డిజైర్ సేల్స్‌లో అడుగుపెట్టేస్తాం. ఎంత చక్కటి కెరీరో చూడండి. ఒక చోట పని చేస్తే రెండో ఇన్‌కమ్, మూడో ఇన్‌కమ్ కూడా ఫ్రీగా ఇస్తుంది. అలాగే గోల్డ్‌లో వచ్చేటప్పటికి రూ. 800 నుంచి రూ. 80,000 ఇన్‌కమ్ కూడా ఇస్తుంది. మరి అలాగే ఇక్కడితో ఆగిపోదు. మన ఫీల్డ్ ఆఫీసర్‌లందరూ కూడా మీలాగా ఆర్గనైజర్‌లు అవ్వాలనుకుంటారు కాబట్టి, ఆర్గనైజర్స్ ఆరుగురు మీ టీమ్‌లోంచి వచ్చారంటే మీరు డెవలప్‌మెంట్ ఆఫీసర్ అవుతారు. రూ. 50,000 మళ్ళీ డబ్బులిస్తది. మరి ఈ ఆరుగురు కూడా మళ్ళీ గోల్డ్‌లోకొస్తారు కాబట్టి గోల్డ్‌లో ఆర్గనైజర్ అవుతారు. మరి ఈ ఆరుగురు కూడా డిజైర్‌లోకొస్తారు కాబట్టి డిజైర్‌లో ఫీల్డ్ ఆఫీసర్ అవుతారు. డిజైర్‌లోంచి డ్రీమ్‌లో అడుగుపెట్టేస్తారు. జస్ట్ కేవలం ఒక చోట పని చేస్తే రెండో ఇన్‌కమ్, మూడో ఇన్‌కమ్, నాలుగో ఇన్‌కమ్ ఇచ్చే ప్రపంచంలో ఏకైక కంపెనీ మన కంపెనీ మాత్రమే. ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి కెరీర్ ఉంది. బంగారు భవిష్యత్తు ఉంది. ఇలాంటి భవిష్యత్తుకి మనం చేయాల్సిన పనేంటంటే ప్రతి ఒక్కరిని ఒక ఇద్దరిని పరిచయం చేయమని చెప్పడమే. సో, ఈ విధంగా ఇంకా ముందుకెళ్తే మన టీమ్‌లో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌లు కూడా వస్తే అప్పుడు నలుగురొస్తే మనం ఏరియా మేనేజర్ అవుతాం. 1,00,000 ఇస్తుంది. ఏరియా మేనేజర్‌లు ముగ్గురొస్తే రీజనల్ మేనేజర్‌గా రూ. 3,00,000 ఇస్తుంది. రీజనల్ మేనేజర్స్ ఇద్దరిద్దరొస్తే మనం టీమ్ జనరల్ మేనేజర్‌గా రూ. 20,00,000 ఇస్తుంది. ఇలాగ మనకి సిల్వర్‌లోనే కాదు గోల్డ్‌లో వస్తాయి. అట్లనే డిజైర్‌లో కూడా వస్తాయి. అట్లనే డ్రీమ్‌లో కూడా వస్తాయి. ఇందాక నేను మీకు 2 రకాల ఇన్సెంటివ్స్ అని చెప్పాను కాబట్టి, ఇక్కడ మొట్టమొదటి రకం ఏంటంటే సిల్వర్, గోల్డ్, డిజైర్‌లో వన్ టైప్ ఆఫ్ ఇన్సెంటివ్ వస్తాయి. అవేంటి? ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఏరియా మేనేజర్, రీజనల్ మేనేజర్, టీమ్ జనరల్ మేనేజర్ అనేవి ర్యాంక్స్. బట్ డ్రీమ్‌లోకొచ్చేటప్పటికి వేరే ఉంటాయి. మీరెప్పుడైతే డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చారో, మీలాగా 30 మందిని పట్టుకొస్తే, మీరు టీమ్ మేనేజర్ అనే ప్రమోషన్ తీసుకుంటే 50,000 వస్తుంది. అలాగే మన టీమ్ మేనేజర్‌గా ఈ 30 మందిలోంచి ఐదుగురు అయితే టీమ్ మేనేజర్‌లో మీరు ప్లానింగ్ మేనేజర్ అవుతారు. రూ. 2,00,000 ఇస్తుంది. ప్లానింగ్ మేనేజర్ నలుగురొస్తే మీరు బిజినెస్ సపోర్ట్ మేనేజర్‌గా 10,00,000 ఇస్తుంది. బిజినెస్ సపోర్ట్ మేనేజర్స్ ముగ్గురొస్తే జోనల్ మేనేజర్‌గా 25,00,000 ఇస్తుంది. జోనల్ మేనేజర్ ఇద్దరిద్దరొస్తే మీరు కంపెనీ సీఈఓ స్థాయికెళ్ళిపోతారు. రూ. 1,00,00,000 విలువేస్తుంది. ఎంత అద్భుతంగా ఇందాక నేను ఒక వర్డ్ వాడాను. చాలా పెద్ద వర్డ్ వాడాను. ఆర్డినరీ పర్సన్ కూడా ఎక్స్‌ట్రార్డినరీ పర్సన్‌గా తయారు చేస్తుంది ఈ కంపెనీ అని చెప్పాను. ప్రతి నెల లక్షాధికారులు తయారు చేస్తుందని చెప్పాను. ఈ 2 అక్షర సత్యం, నిజం. ఇక్కడ మీరు ఒక సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా మీరు ఒక చిన్న కెరియర్‌లో అడుగుపెట్టి ఒక విద్యార్థిలాగా వర్క్ చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ మన కంపెనీ చిట్ట చివరి అత్యున్నతమైన పదవి సీఈఓ ర్యాంక్ వరకు వెళ్ళే అవకాశాన్ని ప్రతి ఒక్కరికి కూడా కల్పిస్తుంది. జీవితంలో ఇలాంటి అద్భుతం మరెక్కడ రాదు, దొరకదు కూడా. అలాంటి చక్కటి అవకాశం ఇక్కడ మనకు మాత్రం కల్పిస్తుంది. ఇదంతా కూడా కేవలం 42 వీక్స్‌లో తీసుకునే అద్భుతమైనటువంటి కమిటెడ్‌గా మీరు వర్క్ చేస్తే కేవలం 42 వారాల్లో మీరు సీఈఓ అయిపోవచ్చు. అది ఎలాగో చూద్దామా? సో, ఇప్పుడు ఈ విధంగా మన కంపెనీలో ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ ఇప్పుడు మీకు చెప్పడం జరిగింది. మొట్టమొదట మన ఇన్‌కమ్ సోర్సెస్ గురించి మాట్లాడుకున్నాం. ఆదాయం అవసరమా లేదా? మనకి డ్రీమ్స్ ఉన్నాయా? ఆ డ్రీమ్స్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఈ కంపెనీ ఎలా ఉపయోగపడుతుందో మీకు చెప్పాను. మన కంపెనీ ప్రొఫైల్ చెప్పాను. అలాగే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్ గురించి చెప్పాను. అలాగే మన కంపెనీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ వాటి బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్పడం జరిగింది. లెగాలిటీస్ కూడా చెప్పడం జరిగింది. కమిషన్ స్ట్రక్చర్ చెప్పాం. ఇన్సెంటివ్‌లు చెప్పాం. ఇవన్నీ ఒక ఎత్తైతే, అసలు ఇవన్నీ పొందాలంటే ఏం చేయాలి నేను ఇందులోకొచ్చిన తర్వాత? 2,200 కట్టిన తర్వాత నేను ఏ విధంగా పని చేస్తే నేను సీఈఓ అవుతాను అన్నది ఇప్పుడు చూద్దాం. చాలా కీలకమైనది. సో, ఎప్పుడైతే మీరు ఈ కంపెనీలోకొచ్చారో, మనం చేయాల్సిన పనేంటంటే మాక్సిమము ఇద్దరు లేక ముగ్గురు వ్యక్తులు పరిచయం చేస్తే చాలని చెప్తుంది కంపెనీ. సపోజ్ ఒక ఇద్దరిని పట్టురాడానికి మనకెంత టైం పడతది మాక్సిమం? ఒక గంటలో తెచ్చేటోళ్ళుంటారు. ఒక రోజులో తెచ్చేవాళ్ళుంటారు. 2, 3 రోజుల్లో తెచ్చేవాళ్ళుంటారు. వారానికి తెచ్చేటోళ్ళుంటారు.
ఇంకా మరీ స్లో ఉంటే వారానికి ఒక వ్యక్తినైనా తీసుకురాగలమా, తీసుకురాలేమా? అట్లీస్ట్ వీక్లీ 1 బిజినెస్ కనుక మీరు చేసినా కానీ, ఈ కంపెనీలో మీరు 42 వారాల్లో మీరు సక్సెస్ అయిపోవచ్చు. సీఈఓ అయిపోవచ్చు. అంటే ఎంత స్లోగా చేసినా గాని అంత విధంగా ఎదిగే ఆపర్చునిటీ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక మన శ్రీకార్యాల్లో మాత్రమే ఉంది. ఉదాహరణకి మీరు ఈ వారం వచ్చారు. ఉదాహరణకి ఈ వారం మీరు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చారనుకోండి. సో, నెక్స్ట్ వీక్ మనం ఏం జేయాలి? అట్‌లీస్ట్ ఒక వ్యక్తిని పరిచయం చేస్తే చాలు. మినిమమ్ ఒక వ్యక్తిని పరిచయం చేసాం. ఏ అనే వ్యక్తిని మీరు పరిచయం చేశారు. రెండో వారం కంప్లీట్ అయిపోయింది. మీరు మూడో వారంలో అడుగుపెట్టారు. ఈ మూడో వారంలో మీరు చేయాల్సిన పనేంటంటే, ఇంకొక వ్యక్తిని పరిచయం చేయటం. మనం డైరెక్ట్‌గా ఇంకో వ్యక్తిని పరిచయం చేయటం. ఇక్కడ మనకేమవుతుందంటే, ఒక జత మ్యాచింగ్ అవుతుంది కాబట్టి రూ. 500 ఇస్తాయి. మరి అలాగే మన ఎవరైతే ఉన్నారో వారికి కూడా మొదటి వారం కంప్లీట్ అవుతుందిగా. మరి వారు కూడా ఒక వ్యక్తిని పరిచయం చేస్తారుగా. అంటే ఆ వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల అది క్యారీ ఫార్వర్డింగ్‌లోకెళ్తుంది. ఎందుకంటే 1:1 మ్యాచింగ్ అయిపోయిందిగా. ఇది క్యారీ ఫార్వర్డింగ్ సిస్టమ్ కూడా ఉందిక్కడ. మరి మీరు నాలుగో వారంలో అడుగుపెట్టారు. కానీ బ్యూటీ ఏంటంటే మీరు చేయాల్సిన వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీరిద్దరిని పట్టుకొచ్చారు కాబట్టి మీ వర్క్ డన్. కానీ మీరు చేయాల్సిన పనేంటంటే మన టీమ్ వాళ్ళకి మీ ఏ కింద ఉన్నారు కాబట్టి ముగ్గురికి మీరు సపోర్ట్ చేయాలి. ఎప్పుడైతే వారికి మీరు సపోర్ట్ చేశారో బి కూడా ఒక వ్యక్తిని తీసుకొచ్చుకుంటాడు గదా! అలాగే ఏ కూడా ఆల్రెడీ ఏం చేశాడు కాబట్టి ఇప్పుడేం చేస్తాడు? బిని తెచ్చుకుంటాడు. కూడా ఏని తెచ్చుకుంటాడు. అంటే ఇక్కడ టోటల్‌గా కొత్త వాళ్ళు ఎంతమందొచ్చారు? ముగ్గురొచ్చారు. అంటే ఇక్కడ ఎన్ని పీవీలవుతున్నాయి? 1 పీవీ మళ్ళీ అవుతుంది. మళ్ళొక రూ. 400 కమిషన్ అనేది వస్తుంది. మరి ఐదో వారంలో మీరు అడుగుపెట్టారు. మీ ఇమ్మీడియేట్ ఎవరైతే ఉన్నారో వారి వరకు కూడా కంప్లీటెడ్. వారు కూడా బి కంప్లీట్ చేస్తారు కాబట్టి వారు కూడా పని చేయరు. ఇంక పని చేయకపోగా ఏలో ఎంతమంది మిగిలారు? ముగ్గురు వ్యక్తులు మిగిలారు. ఆ ముగ్గురు కూడా ముగ్గురిని పట్టుకొచ్చారనుకోండి ఈ విధంగా ముగ్గురొస్తున్నారు. మరి బిలో ఎంతమందున్నారు? ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు కూడా 1 బిజినెస్ తెచ్చుకున్నారనుకోండి. 2 జాయినింగ్స్ వస్తున్నాయి. అంటే 2 బిజినెస్ వస్తుంది. టోటల్ ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి? 2 బిజినెస్ మ్యాచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనకొక రూ. 800 కమిషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఆరో వారంలో అడుగుపెట్టారు. మీ ఇమ్మీడియేట్‌గా ఉన్నటువంటి బి వర్క్ లేదు. కింద ఉన్నటువంటి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు బి చేసేసారు కాబట్టి. ఇంకా ఇద్దరు పోగా మిగిలినోళ్ళు ఎంతమందున్నారు? ఐదుగురున్నారు. ఈ ఐదుగురు కూడా 1 బిజినెస్ తీసుకొచ్చుకున్నారనుకోండి. ఎవరి బిజినెస్ ఆళ్ళు తెచ్చుకున్నారనుకోండి. 5 బిజినెస్ వస్తున్నాయి. అలాగే బిలో ఎంతమందున్నారు? నలుగురున్నారు. కానీ ఒక వ్యక్తి ఆల్రెడీ కంప్లీట్ చేసేసాడు కాబట్టి మిగిలిన వ్యక్తులు ఎంతమంది? ముగ్గురు మాత్రమే. ఈ ముగ్గురు కూడా 1 బిజినెస్ పట్టుకొచ్చుకున్నారనుకోండి. ఇక్కడేమవుతుంది? 3 పీవీ మళ్ళీ మనకు డబ్బులొస్తున్నాయి. ఈ విధంగా మనం ఏడో వారంలో అడుగుపెట్టాం. బ్యూటీ ఏంటంటే మన ఇమ్మీడియేట్‌గా ఉన్నటువంటి ఫోర్త్ వీక్‌లో ఎవరైతే వచ్చారో పింక్ కలర్‌లో ఎవరైతే ఉన్నారో వారు కూడా వర్క్ కంప్లీట్ అయిపోయింది. వారు కూడా పని చేయాల్సిన వర్కే లేదు. కేవలం మిగిలిన వ్యక్తులు మాత్రమే ఐదో వారం, ఆరో వారంలో ఉన్న వాళ్ళు మాత్రమే పని జేస్తారు. వీరు పని జేస్తే ఏడో వారంలో ఎంతమందొస్తున్నారో చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 మెంబర్స్. అంటే ఏలో 8 మందొచ్చారు. అలాగే బిలో మీరు చూసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5 మెంబర్స్. అంటే బిలో కూడా 5 మెంబర్స్ వచ్చారు కాబట్టి టోటల్‌గా 5 పీవీ కంప్లీట్ అయింది. ఇక్కడ టోటల్‌గా మనం ఎన్ని పీవీలు కంప్లీట్ చేసుకున్నామనంటే 5 + 3 8 + 2 10 11 12 పీవీలు కంప్లీట్ చేసుకున్నాం. 10 పీవీలు కంప్లీట్ చేసుకుంటే ఏమవుతారని చెప్పాను? యూ ఆర్ ఎ ఫీల్డ్ ఆఫీసర్. హెచ్ఓడి ఫీల్డ్ ఆఫీసర్‌గా మీరు ప్రమోట్ అవుతున్నారు. మరి అదే విధంగా మీరు 8దో వారం కూడా బిజినెస్ జరిగితే మన ఇమ్మీడియేట్ ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫీల్డ్ ఆఫీసర్. మరి 9దో వారం బిజినెస్ జరిగితే వారి కింద వాళ్ళు, 10దో వారం వాళ్ళ కింద వాళ్ళు అలా మనం ఒక్కొక్క వారం మన ఇమ్మీడియేట్ జూనియర్స్ అందరూ కూడా ఫీల్డ్ ఆఫీసర్‌లు అయిపోతారు. మరి మనం ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఎక్కడికెళ్తున్నాం? గోల్డ్‌లోకెళ్తున్నాం. ఇమ్మీడియేట్‌గా గోల్డ్‌లో కూడా ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంత అద్భుతం ఎలా జరుగుతుంది? ఇది కేవలం దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ టీమ్ వర్క్. ఇదందరూ మనం కలిసి చేస్తున్నాం కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి అవుట్‌పుట్ వస్తది. మీరందరూ కలిసి చేయకుండా ఎవరో ఒక వ్యక్తి చేసాడనుకోండి ఏం చేస్తారు? ఒకళ్ళ కింద ఒకళ్ళేసుకుంటూ పవర్ లైన్ లాగా ఏసుకుంటూ పోతాడు కానీ ఎవరికీ డబ్బులు రావు. ఆ వ్యక్తికి మాత్రమే డబ్బులొస్తాయి. కానీ ఇక్కడ మనందరం కలిసి పని చేయడం వల్ల ఇక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బులొస్తాయి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి డబ్బులు ఇప్పించామో మన సక్సెస్ అక్కడే ఉంది. ప్రతి ఒక్కరు మనతో పాటు ట్రావెల్ చేస్తారు. మనతో పాటు చివరి స్థాయి వరకు వస్తారు. ఎప్పుడు వస్తారంటే వాళ్ళకి డబ్బులొస్తేనే.
మన ఒకరికే వచ్చి వాళ్ళకి డబ్బులు లేకపోతే ఎవరు మనతో కలిసి నడవరు. సో ఇది కేవలం పవర్ ఆఫ్ టీమ్ వర్క్. మనందరం కలిసి చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో ఈ విధంగా కనుక మీరు సిస్టమ్‌లో వర్క్ చేయాలి. కేవలం ఈ 2 వారాలకి, ఒక వారానికి ఒకళ్ళు చొప్పున చేసుకుంటున్నా గ్యారంటీగా ఇన్‌కమ్ వస్తది. గ్యారంటీడ్ ఇన్‌కమ్. మీరు ఈ విధంగా వర్క్ చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కరు కూడా ఒకరు చొప్పున చేసుకుంటూ పోయినా అట్‌లీస్ట్ 14వ వారం సిల్వర్‌లో 40,000 తీసుకుంటారు గ్యారంటీడ్ ఇన్‌కమ్. అలాగే 20వ వారం గ్యారంటీగా గోల్డ్‌లో 80,000 వస్తాయి. 26వ వారం డిజైర్‌లో 1,50,000 తీసుకోవచ్చు. 31వ వారం డ్రీమ్‌లో 7.5 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. వారానికి 10,20,000 అక్షరాల 10,20,000 వారానికి తీసుకునే అద్భుతమైనటువంటి గొప్ప కంపెనీ మన కంపెనీ. ఈ కంపెనీలో మనం చేయాల్సిందల్లా కేవలం వర్క్ చేయడం మాత్రమే. జనాలు తీసుకొచ్చే పని లేదు. మన టీమ్‌తో కలిసి పని చేయడమే ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశం. సో, ఈ విధంగా మన కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ మనం ఆర్థికంగా ఎదగడమే కాకుండా, మన చుట్టూ ఎంతో మందిని ఆర్థికంగా ఎదిగే విధంగా మనం చేయగలుగుతున్నాం. ఇక్కడ ఈ కంపెనీలో మీరు సక్సెస్ కావాలంటే 3 రూల్స్ కంపల్సరీ పాటించాలి. అందులో మొట్టమొదటి రూల్ ఏంటంటే ఐడీ యాక్టివేషన్. మీ డబ్బులతో మీరే యాక్టివేషన్ చేసుకోండి. పై సీనియర్‌ని ఎవరినో మీరు డబ్బులడిగి నాది యాక్టివ్ చేయండి. నేను ఇద్దరయ్యాక ఇస్తా, ముగ్గురయ్యాక ఇస్తా అంటే మీరు డెవలప్‌మెంట్ కాలేరు. కేవలం మీ డబ్బులతో మీరొస్తేనే దాని వాల్యూ అన్నది మీకు తెలుస్తది. ఇది చాలా గొప్ప విషయం గాబట్టి మీ డబ్బులతో, మీ స్వయం శక్తితో, మీ మీద మీరు ఆధారపడి డెవలప్ అవ్వండి. ఎవరి దయా దాక్షిణ్యాలతోటి మీరు ముందుకెళ్ళాలని కోరుకోకండి. సో, ఇది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటంటే మినిమమ్ ఏబీని కంపల్సరీగా చేయాల్సిందే. మీరు ఈ కంపెనీలో జాయిన్ అయ్యే ముందే డిసైడ్ అవ్వండి. ఇద్దరు వ్యక్తులు కూడా మీకు దొరక్కపోతే రామాకండి. వేస్ట్ ఆఫ్ టైమ్. ఎవరో ఏదో చేస్తారని బిలీవ్ చేసి నమ్మకండి. ఎవరు ఏది చేయరు. మీరు చేయగలిగితేనే రండి. సపోర్ట్ మాత్రం అందరూ ఇస్తారు. ఇంక్లూడింగ్ మీ అందరూ మీకు సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారు కానీ పని మీరే చేయాలి. ఇది మినిమమ్ బిజినెస్. ఇంక మూడో రూల్ ఏంటంటే టైమ్, టైమ్ ఇయ్యాలి. నాకు టైం లేదు సార్ మీరే చేసుకోండి అంటే అవసరమే లేదు. ఇక్కడ టైం కూడా స్పెండ్ చేయాలి. ఒక ఇన్‌కమ్ తీసుకుంటున్నామంటే ఒక కంపెనీలో ఎంత కష్టం. ఒక 10,000 తీసుకోవాలంటే ఉదయం లేచి ఉదయం దగ్గర నుండి సాయంత్రం వరకు వర్క్ చేస్తే డబ్బులిస్తారా? ఇంట్లో పడుకుంటే డబ్బులిస్తారా? సో, టైమ్ ఇన్వెస్ట్ చేయాలి. మనం ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాల్సిందే టైము. ఇక్కడ మాత్రం టైమ్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ అంటే కేవలం మీటింగ్స్ అప్పుడు మాత్రమే. డైలీ జూమ్‌కి రండి. డైలీ ఆఫీస్‌కి రండి. వారానికి ఒక 2 రోజులు, 3 రోజులు ఎవరో ఒకళ్ళని పట్టురండి. సింపుల్ బిజినెస్. ఈ 3 మీరు పాటిస్తే మాత్రం ఖచ్చితంగా సీఈఓ అవుతారు. ఇంతకు వేరే ఏమి లేదు. సో, ఇది సింపుల్ సిస్టమ్. టీమ్ వర్క్, టీమ్ మార్కెటింగ్ అంటే ఎట్లా ఉంటదంటే క్విక్‌గా నేర్చుకోవాలి. క్విక్‌గా టీచ్ చేయాలి. క్విక్‌గా లీడ్ చేయాలి. సింపుల్‌గా లీడ్ చేయాలి. అంటే నేర్చుకోండి, నేర్పించండి, ముందుండి నడిపించండి మీ టీమ్‌ని మీరు లీడర్‌గా. సో, ఇద్దరు వ్యక్తులు మంచి వాళ్ళని తెచ్చుకోండి. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళ ద్వారాగా కొంత టీమొస్తారు. వాళ్ళ ద్వారాగా మళ్ళీ వాళ్ళకి కోచింగ్ ఇవ్వండి, ట్రైనింగ్స్ ఇవ్వండి. ఇట్స్ ఎ సింపుల్ వర్క్. ఎవ్వరన్నా గాని ఎనీబడీ కెన్ డూ ఇట్. ఎవ్వరన్నా ఈ బిజినెస్ చేయొచ్చు. కేవలం 18 సంవత్సరాలు నిండుంటే చాలు ఎవరన్నా ఈ బిజినెస్‌లోకొచ్చి రాణించే అవకాశం పర్ఫెక్ట్‌గా ఉంది. సో, ఈ బిజినెస్ తాలూకు మనం గ్యారంటీగా సక్సెస్ కావాలి అనుకుంటే కేవలం ఇందులో మనం పెట్టాల్సిందెంత? రూ. 2,200 మాత్రమే. జస్ట్ రూ. 2,200తో నీ జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళిపోతుందో ఆలోచించండి. ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల రూపాయలు, ఎన్ని లక్షల రూపాయలు తగలేసి ఉంటామో డైలీ. ఒక సండే వస్తే ఎన్ని రోజులు, ఎన్ని రూపాయలు ఖర్చవుతాయి. ఏదన్నా ఒక ఫంక్షన్ పోతే ఎన్ని రూపాయలు ఖర్చయితాయి. ఎన్ని వస్తువులు ఇప్పటి వరకు కొనుంటాం. ఎంతమందికి దానాలు చేసుంటాం. ఎంతమంది బాగా ఖర్చు పెట్టుంటాం. ఇవన్నీ కూడా మనకి ఎవరు కూడా రూపాయి తీసుకొచ్చిన దాఖలాలు లేవు. కానీ ఒక రూ. 2,200 పెట్టి ఒక బంగారపు వస్తువు కొనుక్కోవడం అనే మంచి విషయం గనుక మీరు చేయగలిగితే, ఇదే మంచి విషయాన్ని నలుగురికి చెప్పగలిగితే ఖచ్చితంగా మీరు కోటీశ్వరులవుతారు. సో, ఇది ఎట్లా ఉంటుందంటే యువర్ సక్సెస్ డిపెండ్స్ ఆన్ యువర్ యాటిట్యూడ్. మీ ఆలోచన దృక్పథం మీదే మీ విధానం ఆధారపడి ఉంటుంది. మీ ఆలోచన బావుందనుకోండి దానికి మీరు నాలెడ్జ్ అనేది తోడవుతది. మీ ఆలోచనకు సంబంధించిన నాలెడ్జ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ బావుందో దానికి సంబంధించిన నాలెడ్జ్ వచ్చిందో ఇమ్మీడియేట్‌గా మీరు మీ ప్రెజెంటేషన్ స్కిల్స్‌ని కూడా పెంచుకోగలిగితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఈ 3 మనం ఎప్పుడూ కూడా నేర్చుకుంటూనే ఉండాలి. మన ఆలోచన మార్చుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి, మన స్కిల్స్ పెంచుకుంటా ఉంటే ఈ కంపెనీలో మీరు ఖచ్చితంగా
రాణిస్తారు. ఇక్కడ టైమ్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఈ కంపెనీలో ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ డబ్బే డబ్బు. సో మాతో కలిసి పనిచేయండి. మీ ఆర్థిక స్వాతంత్రం కోసం సదా మీ సేవలో. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్ అందరికీ. ఈరోజు ఎవరైతే వచ్చారో కొత్త వారికి, వారందరికీ కూడా ఆర్థిక స్వాతంత్రానికి స్వాగతం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌కి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో సదా మీ సేవలో మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నందుకు. గుడ్ లక్ ఎవ్రీబడీ. ఆల్ ది బెస్ట్. సో ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ పాపారావు గారు. చాలా అద్భుతంగా ఎప్పటిలాగే అందరికీ అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారు. సభాముఖం మీకు వాళ్ళందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 400 మందిని ఆయన ఉంచి చివరి దాకా అందరికి అర్థమయ్యే విధంగా చెప్పారు. మీ వాక్పటిమ రోజు రోజుకి హైకోర్టులో లాగానే ఇక్కడ మా ప్రజాకోర్టులో కూడా పెరిగిపోతుంది. ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, భగవంతుడు శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మన మధ్యలో కొంతమంది వారు చెప్పినటువంటి సిస్టమ్ను ఫాలో అయ్యి ముందుకెళ్తూ వారే కాకుండా వారితో ఉన్న వాళ్ళని కూడా లక్షాధికారులను చేస్తున్నటువంటి సీనియర్స్ ఆర్గనైజర్స్ మన మధ్యలో ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మన అరగంట సేపు ఉండాలని కోరుకుంటూ ముందు ఆర్గనైజర్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తుందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మీరు మాట్లాడడానికి రెడీగా ఉన్నారని, సిగ్నల్స్ ఉన్నాయని మాకు అర్థం అవుతుంది. కాబట్టి అపార్థం చేసుకోకుండా మీరు హ్యాండ్ రైజ్ చేయండి. మీ షేరింగ్ అందరికి ఎదురుగా. థ్యాంక్ యూ సార్. మిస్టర్ ఎం రవీంద్ర గారు, ఆర్గనైజర్. వెల్కమ్ సార్. రవీంద్ర సార్ మాట్లాడండి సార్. సార్ థ్యాంక్ యూ సార్. హలో వెల్కమ్ సార్, వెల్కమ్ సార్ రవీంద్ర గారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు రవీంద్ర అండి. నేను తిరుపతి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆర్గనైజర్ క్యాడర్లో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డాక్టర్ పి మనోహర్ రెడ్డి గారు సార్కి సర్వదా కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు దాకా మన పాపారావు గారు ఏదైతే చెప్పారో పిన్ టు పిన్ 100% క్లియర్ సబ్జెక్ట్ అండి. ఇది అందరూ కూడా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే సార్ చెప్పినట్టుగా మంచి ఇన్కమ్ అచీవ్ అవ్వడానికి 100కి 100% కాదు, 500% గ్యారెంటెడ్ అనేది ఉంది. అట్ ది సేమ్ టైం నా సైడ్ నుంచి ఏంటంటే, నేను ఇప్పుడే కడప మన టీం ఒకటి ఉంది సార్, 200 మెంబర్స్ నా టీం ఉన్నారు కడపలో. కడప నుంచి మీటింగ్ కంప్లీట్ చేసుకుని వస్తూ ఉన్నాను. దారిలో కూడా మన మీటింగ్ కంపల్సరీ వినాలి అనే ఒక సంకల్పంతో వింటూ వస్తున్నాను. ఇప్పటి వరకు మన పాపారావు సార్ గారు, హైకోర్టు లాయర్ గారు ఏదైతే చెప్పారో అది అత్యద్భుతమైనటువంటి మెసేజ్. నా ఇంటెన్షన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్సన్స్ మినిమం టు మినిమం అనుకున్నా కూడా 1 lakh ఎర్న్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మీ స్పందన తెలియజేస్తారు నరేంద్ర గారు, తిరుపతి నుంచి. రవీంద్ర సార్, థ్యాంక్ యూ సార్. రవీంద్ర గారు. ఫ్రెండ్స్, మన మధ్యలో ఇప్పుడు కుమారి మేడం ఉన్నారు. మేడం, మీరు డిజిగ్నేషన్ రాయలేదు, తిరిగి నేను మీకు అవకాశం ఇస్తున్నాను. ఒకసారి మాట్లాడండి కుమారి మేడం. కుమారి గారు, మన మధ్యలో ఇంకొక ఆర్గనైజరు స్వర్ణ మేడం గారు ఉన్నారు. వారికి మీ అందరికి సుపరిచితులు. చక్కని హోస్ట్, చక్కగా మాట్లాడతారు, ఎన్నో విషయాలు తెలియజేస్తారు. వెల్కమ్ మేడం గారు. స్వర్ణ మేడం గారు. గుడ్ ఈవినింగ్ మేడం గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ శ్రీకరాయల్ మెంబర్స్. కొంచెం వాయిస్ మళ్ళీ ప్రాబ్లం అయింది సార్, అందుకే మాట్లాడలేకపోయాను. పాపారావు సార్కి అయితే, పాపారావు సార్ ప్రెజెంటేషన్ కి అందరూ ఫిదా అవుతారు సార్. సార్ గురించి మనం చెప్పేంత వాళ్ళం కాదు. బట్ నేను ఈ సిస్టమ్ లో నాకు అవకాశం ఇచ్చింది మిస్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు. ఇప్పటి వరకు నేను ఒక 2.5 lakh పైన తీసుకున్నాను సార్. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ దిస్.
opportunity, sir. Thank you. So sorry, sir. థ్యాంక్ యూ మేడం గారు. మీరు సరే చెప్పాలి, మీరు హ్యాండ్ రైజ్ చెప్పినా మీరు అనర్గళంగా మాట్లాడతారని ఉద్దేశంతో నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అనగానే చాలా చక్కగా స్పందించారు. నిజమైన ఇప్పుడు మన మధ్య ఇంకొక లీడరు, మోటివేటరు, వేలాల్లో తన టీంను విస్తరించి అనేక రాష్ట్రాల్లో ఉంచినటువంటి ఆంజనేయుల గౌడ్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడతారు. దయచేసి వారి మాట వినాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ ఆంజనేయుల గౌడ్ సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా నా పేరు వార్ల ఆంజనేయుల గౌడు ఫ్రమ్ మహబూబ్ నగర్. మరి నేను కూడా మీలాగే ఆలోచిస్తూ మరి ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యాను. మరి ఇప్పుడు ఆర్గనైజర్ ర్యాంక్లో ఉన్నాను. కానీ శ్రీకారయిల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2021లో స్టార్ట్ అయినా నేను ఇక్కడ 2019 నుంచి వర్క్ చేస్తున్నాను. అదేంటి సార్ 21లో కంపెనీ స్టార్ట్ అయితే 2019 నుంచి మీరు ఎలా పనిచేస్తున్నారు అని చెప్పేసి కొంతమందికి డౌట్ రావచ్చు. కానీ మన కంపెనీకి ఇంకో ఆర్గనైజేషన్ కూడా ఉంది, చిట్స్. అక్కడ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ పెట్టుబడి లేకుండా మన ఇంట్లో మనం ఉంటూ మనకున్నటువంటి సమయంలో కొంత సమయాన్ని మనం కేటాయించి 1 గంటన 2 గంటల మనస్ఫూర్తిగా మనం ఇక్కడ మనసు పెట్టి ఒక 41 days ఒక దీక్ష అనుకొని కంపెనీ గురించి తెలుసుకొని మనం ఇక్కడ వర్క్ చేసినట్టయితే వారానికి 40,000 రూపాయలు సంపాదించడం చాలా ఈజీ అండి. మరి చాలా మంది మార్కెట్లో రకరకాల వ్యాపారాలు చేసి రకరకాల బిజినెస్లు చేసి మరి చాలా మంది విసిగిపోయి ఉన్నారు. నెట్వర్క్ అంటేనే వద్దు సార్, నేను చాలా చూశాను, చాలా చేశాను అనే వ్యక్తులు చాలా మంది మనకు ఎదురవుతారు. దయచేసి అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న విన్నపం, ఎవరైతే మీరు మార్కెట్లోకి వెళ్తున్నారో ధైర్యం మనకు రావాలి అంటే, మనం ఖచ్చితంగా అవతలి వ్యక్తికి మనం ఆన్సర్ చెప్పాలి అంటే ఫస్ట్ మనం వినాలి. 3 విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. ఈ బిజినెస్ నేను చేయగలనా లేదా, మన చేయలేని బిజినెస్ ఏమైనా ఉందా ఇక్కడ, అంటే మన చేతగానిది ఏమైనా ఉందా, ఒకటి. రెండవది, ఎవరైతే మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారో ఆ పర్సన్ నమ్మండి. థర్డ్ వన్, మనం నమ్మాల్సింది కంపెనీ. మీ మీద సార్ వాయిస్ కట్ అవుతుంది. సార్ వాయిస్ కట్ అవుతుంది. అన్మ్యూట్లోకి అన్మ్యూట్ చేసాను చూడండి, ఇప్పుడు మాట్లాడండి. ఓకే సార్, ఓకే సార్. సార్ ఇక్కడ మొదటిది మిమ్మల్ని మీరు నమ్మాలి, రెండవది మిమ్మల్ని తీసుకున్న సీనియర్ నమ్మాలి, థర్డ్ వన్ కంపెనీ నమ్మాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనం పెట్టుబడి ఏమైనా పెడుతున్నామా ఒక్కటి ఆలోచించండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అండి. సార్ చెప్పారు ఈరోజు చాలా చక్కగా, ఎందుకంటే వారు ఇందాకనే స్వర్ణ మేడం గారు చెప్పారు, వారికి మనం చెప్పేటంత కాదు, వాస్తవానికి వారి పేరు చెప్తేనే అడిషనల్గా 100 మంది ఎక్కువ యాడ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి ముందుగా మరొక్కసారి మరి పాపారావు సార్ కూడా హ్యాట్సప్ చెప్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నిజంగా మరి సార్ చెప్పిన దాంట్లో మ్యాక్సిమం ఎవరికి కూడా అర్థం కాలేదు అనే పరిస్థితి అయితే లేదు. మరి వారు పిన్ టు పిన్ చెప్పారు, పాయింట్ టు పాయింట్. మరి ఇక్కడ మనం ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా ఒకటి ఆలోచించండి. రెండవది, మనము 10 మందినో 20 మందినో 50 మందినో తీసుకురమ్మని చెప్తున్నారా? లేదే, జస్ట్ ఒక ఇద్దరు పర్సన్స్. మరి ఇక్కడ పెట్టుబడి లేకుండా చిన్న అమౌంట్ తోటి మనం ఒక ఆర్నమెంట్ అనేది బుక్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదో హెల్త్ ప్రోడక్ట్ ఇప్పించట్లేదు, ఒక గ్రాసరీ ఇప్పించట్లేదు. మనం ఇప్పించేటటువంటి ప్రోడక్ట్ ఒక గోల్డ్ విత్ డైమండ్స్ అండి. మరి మనం ఒక ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్ ఇప్పిస్తున్నాం, డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్ ఇప్పిస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పని చేసుకున్నాడా హ్యాపీగా డబ్బులు సంపాదించుకుంటాడు. తను అనివార్య కారణాల వల్ల ఒకవేళ పని చేసుకోకపోతే మిగతా అమౌంట్ ఏదైతే ఉందో ఇన్స్టాల్మెంట్ రూపంలో కట్టుకొని హ్యాపీగా తన గోల్డ్ తను తీసుకోవచ్చు. మీ దగ్గరకు వచ్చి సార్ నా 2200 ఏమైంది అని అడగడానికి ఎవరికి కూడా అవకాశం లేనటువంటి కంపెనీ అండి.
ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి సార్? పెట్టుబడి లేకుండా మీ ఇంట్లో మీరుంటూ హ్యాపీగా మీ జాబ్ మీరు చేసుకుంటూ, మీరు వ్యవసాయం చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఇంకేదైనా బిజినెస్ చేస్తున్నారా, అన్నీ కంటిన్యూ చేసుకుంటూ మీకున్నటువంటి సమయంలో 1 గంట 2 గంటలు టైం కేటాయించి మరి మీ యొక్క లైఫ్ చేంజ్ చేసుకునే అవకాశం ఎక్కడుంది మార్కెట్లో ఒకసారి ఆలోచించండి. మరి ఇదే వారానికి 40,000, నెలకు 1,60,000 సార్ రూపాయలు మీకు మీ కంపెనీ ఈ కంపెనీలో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, మోటివేషన్ వద్దు. మీ షేరింగ్ ఏంటంటే మీకు ఎంత సంపాదించారు, మీకు ఏమి నచ్చింది, ఇందులో టైం వేస్ట్ అయితే వెళ్ళిపోతారు. కొంచెం మీ షేర్ మీ మీ అనుభవం చెప్పండి సార్. మీ ఇందులో మీరు ఏం సంపాదించుకున్నారో మీ అనుభవాలు ఏంటో చెప్తే మా వాళ్ళకి అందరికి అర్థమవుతుంది. ఓకే సార్, ఓకే సార్. మరి ఇక్కడ నేను కూడా మీలాగే ఒక 14 సంవత్సరాలు జాబ్ చేసి, మరి జాబ్ చేస్తే మరి అక్కడ జీతంతో మన జీవితం మారదనే ఒక గొప్ప ఆలోచన అర్థం చేసుకొని మరి ఈ సిస్టంలోకి ఎంటర్ అయ్యి, మరి నేను ఈ 5 to 6 months అవుతుంది నేను ఇక్కడ బిజినెస్ జర్నీ స్టార్ట్ చేసి ఈ 6 నెలల్లో హ్యాపీగా 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. మరి అందరికీ నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే, బయట మనం మార్కెట్లో ఎన్నో రకాల ప్రొడక్ట్స్ వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి మరి దాని మీద కొంచెం వివరణ నేను ఇచ్చానంతే. కాబట్టి అర్థం చేసుకోండి, మనం పెట్టుబడి పెట్టట్లేదు, హ్యాపీగా మనం చిన్న అమౌంట్ తోటి అత్యధిక ఇన్కమ్ సంపాదించే అవకాశం ఉంది అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి నమ్మి మనం ఇక్కడ వర్క్ చేస్తే అత్యధిక డబ్బులు సంపాదించుకునే ఏకైక మార్గం మనకు శ్రీకర్యలో ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి గ్రేట్ ఆపర్చునిటీ అవకాశాన్ని నాకు అందించినటువంటి త్రిమూర్తులు గారికి, మరి ఈ సెషన్కు ఆహ్వానించినటువంటి వెంకటేశ్వరరావు గారు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీకర్యల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. 2,000 రూపాయలతో మొదలుపెట్టి 3 లక్షల రూపాయలు తీసుకొని ఇక్కడ ఉన్న అందరినీ కూడా 335 మందిని మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మన మధ్య ఉన్నారు డాక్టర్ మనోహర్ గారు, ఆర్గనైజర్ వారు మాటలు విందాం. వెల్కమ్ సార్ డాక్టర్ మనోహర్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. చాలా రోజులైంది సార్ మీ వాయిస్ విని, పాపారావు సార్ వాయిస్ విని చాలా రోజులైంది. సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. ఎవరైతే కొత్త మెంబర్స్ ఎవరైతే వచ్చారో సో చాలా అదృష్టవంతులు అండి, ఒక చక్కటి అవకాశం ఇది. సో ఎవరైనా కానీ దీంట్లో సీరియస్నెస్, లైఫ్లో సీరియస్గా ఎవరైతే సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఒక 10 months నుంచి ఈ కంపెనీతో నేను జర్నీ చేస్తున్నానండి. సో దాదాపు ఒక 8 లక్షల వరకు కూడా ఆదాయాన్ని సంపాదించుకున్నాను. నాతో కలిసి ఒక 110 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. సో డెవలప్మెంట్ ఆఫీసర్ కూడా దగ్గరలో ఉన్నాను. సో ఎస్, ఎవరైనా కానీ దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అండి. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. కాకపోతే సక్సెస్ అవ్వాలన్న తపన, కోరిక, తీరిక అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో మనకి అవకాశాలు అనేటివి చాలా ఉన్నాయి, కానీ ఇలాంటి అవకాశాలు అనేటివి ఎక్కడ లేవన్నమాట. ఓన్లీ మన భారతదేశంలో కేవలం ఒకే ఒక కంపెనీ మాత్రమే మనకి ఇంత మంచి అవకాశాన్ని ఇస్తుంది. సో ఆ కంపెనీ పేరే శ్రీకరాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్. సో దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకి ఎండి సార్ అనమాట. సో ఒక మంచి 10,000 మందిని కోటీశ్వరులు చేయాలన్న ఒక మంచి సానుకూలత దృక్పథంతో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో దీంతో పాటు మంచి మంచి లీడర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఏ కంపెనీలో ఉన్నారంటే మన కంపెనీలో ఉన్నారన్నమాట. సో ఎక్కువ మంచి లీడర్స్ ఎక్కడైతే ఉంటారో ఆ కంపెనీ ఎక్కువ ఉన్నత స్థాయికి ఎదగడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో అందుకని చెప్పేసి మంచి ఒక లీడర్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పినట్టుగా, మెంటర్ చెప్పినట్టుగా విని దీంట్లో కూడా మీరు కూడా వర్క్ చేశారనుకోండి సక్సెస్ అవుతారు. సో నేర్చుకోవాలి. ఫస్ట్ ఇనీషియల్గా మనకు అనుభవం ఉండదు కాబట్టి ముందుగా కొన్ని రోజులు ఒక 3 months 6 months మీరు కనుక నేర్చుకున్నారు అనుకోండి, నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ ద్వారా మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకొని సో మీరు మీ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి మెల్లమెల్లగా మనకి కేటగిరీస్ ఉంటాయి కాబట్టి ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, డెవలప్మెంట్ ఆఫీసర్, ఇలా మెల్లమెల్లగా మీరు కూడా ఉన్నత స్థానానికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. మరి ప్రత్యేక ధన్యవాదాలు మన పాపారావు సార్కి, ప్లస్ దామోదర్ రాజన్ కరగలకి, త్రిమూర్తి సార్కి, వేణుగోపాల్ రెడ్డి సార్కి, అందరు కూడా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు. చాలా అద్భుతంగా మనోహరంగా మాట్లాడారు. యథా గురువు తథా శిష్య, మంచి గురువుని ఎన్నుకుంటే మంచి మార్గం చూపిస్తాడని చాలా చక్కగా తెలియజేశారు. కరెక్ట్ సార్ మీరు చెప్పింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్య ఇంకొక అద్భుతమైన లీడర్, మోటివేటర్, స్పీకర్ ఉన్నారు, సంపత్ గారు, ఆర్గనైజరు. వెల్కమ్ సార్ సంపత్ సార్. సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, శ్రీకరాల్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ మీ వాయిస్ రావట్లేదు.
పాపారావు గారు అన్మ్యూట్ చేస్తున్నారు సార్. సార్ అన్మ్యూట్ లోనే ఉన్నాను సార్. అదే సార్ చెప్పండి సార్, ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టున్నారు. నేనేం రైట్ చేయలేదు సార్. ఇంకెవరో హ్యాండ్ రైట్ చేశారు. శ్రీకాంత్ గారు హ్యాండ్ రైట్ చేశారు చూడండి. అవును, సంపత్ సార్ వినపడదు. ఓకే, ఆయన అక్కడ మన మధ్యలో శ్రీకాంత్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నేను గజ్వల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను సార్ నన్ను ఈ సిస్టమ్కి పరిచయం చేసింది పాపారావు సార్. నేను అంటే ఈరోజు జూమ్ ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది, అంటే ఎన్నిసార్లు చెప్పినా వినాలనిపిస్తుంది సార్. క్లాసెస్ కానీ సార్ ఏం చెప్పినా ఎన్నిసార్లు అయినా వినాలనిపిస్తుంది. నేను నా అండర్లో నా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చేసి 180 మెంబర్స్ ఉన్నారు సార్. నాకు వచ్చేసి ఆర్గనైజర్లు 10 మెంబర్స్ ఉన్నారు సార్. నేను దగ్గరలో డిఓకి దగ్గర ఉన్నాను. ఇదంతా కేవలం నేను సార్తో పరిచయం, అంటే సార్ పాపారావు సార్ ద్వారా జరిగింది. ఎందుకంటే సార్ నేను కూడా ఏం తెలియకుండానే జాయిన్ అయ్యాను. ఇంతకుముందు అన్నారు కదా, ఈ కంపెనీలో 0 నుంచి హీరో వర్క్ కావచ్చు అని. ఈ కంపెనీలో ఏం తెలియకుండానే జాయిన్ అయ్యాను. నేను సార్తో ట్రావెల్ చేస్తున్నా కొద్దీ సార్ ఇట్లా ట్రైనింగ్ రెగ్యులర్గా మీటింగ్స్ అటెండ్ చేయమన్నారు. అలా సార్ చెప్పినట్టు చెప్తే జస్ట్ నా ఓల్ ఇంతకుముందు పాస్ట్ చూసుకుంటే 6 monthsలో నా లైఫ్ మొత్తం ఎంటైర్గా చేంజ్ అయింది సార్. నిజంగా చెప్తున్నా, పాపారావు సార్కి ఎప్పుడు నేను మర్చిపోను సార్. నా పాపారావు సార్ నాకు దేవుడు అని. నిజంగా చాలా. ఎంత సంపాదించారు సార్? నేను దగ్గర ఇప్పుడు 4 lakhs దగ్గర సంపాదించాను సార్. ఓ గ్రేట్ అండి, గ్రేట్. ఓకే సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్. సార్కి అలాగే త్రిమూర్తి సార్కి కూడా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్యలో సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. ఆయన కూడా మంచి లీడరు. వారి మాటలు విందాం. ఆర్గనైజరు. వెల్కమ్ సార్ సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు. మీ కోహోస్ట్ మాట్లాడచ్చు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. శ్రీకాంత్ గారు. హలో, గుడ్ ఈవినింగ్ సార్. ఎవరైనా మాట్లాడే? శ్రీకాంత్ గారు. సుంకిరెడ్డి వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు. వెల్కమ్ సార్ వెంకటరెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు చాలా అద్భుతంగా మన పాపారావు గారు సారు ఈ మధ్య కాలంలో 409 మంది రావడం, ఈరోజు అందరు కూడా 413 సార్. అందరం కూడా ఈరోజు మన ఇష్టమైన లీడర్ని చూసుకోవడం చాలా సంతోషదాయకం సార్. ప్రతి ఒక్కరు కూడా ఒకే రోజు 115 మంది పెరగడం అనేది చాలా అద్భుతం సార్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా సార్. మా టీము ఒక 53 మంది వచ్చారు సార్. మేము మా నల్గొండ టీంకు పాపారావు గారు చాలా అన్యోన్య సంబంధాలు ఉంది సార్. ఎందుకంటే ప్రతి నిమిషం జూమ్కు ఎప్పుడు అన్నట్టుగా ఎదురు చూసే అభిమాన నాయకుడు సార్. మాకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ పాపారావు గారు సార్కి. నా పేరు సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారు. మాది నల్గొండ. నేను డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్లో ఉన్నాను. 245 మంది ఫీల్డ్ ఆఫీసర్లు ఉండు, 14 మంది ఆర్గనైజర్లు ఉండు. నేను ఈ సంస్థలో ఇప్పటి వరకు నేను 10 లక్షలు సంపాదించాను. ఈ సంస్థ ప్రపంచంలోకెల్లా అత్యధికంగా ఒకే సంవత్సరంలో 1,25,000 మంది తెలుగు రాష్ట్రాలలోనే ఉండడం, మన త్రిమూర్తులు గారి టీంలో ఉండడం చాలా అదృష్టం సార్. త్రిమూర్తులు గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. మనము తెలుగు రాష్ట్రాల్లో 22 కోట్ల రూపాయలు పంపకం జరిగింది. ఈ 2025లో 100 కోట్లకు మనం చేరుకుంటామని నేను గంటపదంగా చెప్తున్నా సార్. ఎందుకంటే శ్రీకరాయల్లో ఉన్న లీడర్స్ ఏ సంస్థలు కూడా లేరు సార్. నాకు నెట్వర్క్ కొత్త అయినా దీన్ని చివరి దాకా ఖచ్చితంగా తీసుకుపోగలుగుతాను. నేను ఆ చివరి పోస్ట్ కూడా నేను అందుకుంటుందని పదే చెప్పగలుగుతున్నా సార్. నేను కేరళ ప్రోగ్రామ్ కు కూడా వచ్చే నెల మేము మా టీం తరఫున ఒక 4 మేము డిఓలుగా తయారు చేసుకొని 4 కేరళ ప్రోగ్రామ్ కూడా వస్తాం సార్. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్ ఈరోజు. ఎందుకంటే పాపారావు గారు ఇన్ని రోజుల తర్వాత మళ్ళా ఆయన జూమ్ సెషన్ వినడం చాలా సంతోషంగా ఉంది సార్. వెంకటేశ్వర గారు థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ రెడ్డి గారు, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. మీరు అనుకున్న పదవులన్నీ అద్భుతంగా అందుకొని మా అందరం కూడా ఆనందపరచాలని కోరుకుంటూ, ఆ శక్తి మీకు భగవంతుడు ఇవ్వాలని భగవంతుని ఒకసారి మధ్యలో తలుచుకుంటూ, ఫ్రెండ్స్ ఇప్పుడు మన మధ్యలో ఇప్పుడు అదుపుల నరసింహ గారు ఉన్నారు. ఆర్గనైజర్స్ అయిపోయిన తర్వాత మనకి వాళ్ళ లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి మీ అందరికీ తెలుసు, భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైంది అంబికా దర్బారబత్తి, మరి లక్షాధికారికి పేదవాడికి అనుసంధానమైంది మన శ్రీకరాయల జ్యువెలరీ. దాని గురించి అద్భుతంగా తెలియజేయడానికి మన మధ్యలో వాళ్ళ లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి కె యాదగిరి రెడ్డి గారు ఉన్నారు, వారు కూడా ప్రసంగిస్తారు. ముందుగా ఆర్గనైజర్స్ మాట మీద వాళ్ళ దగ్గరికి వెళ్దాం మిత్రులరా. ఇప్పుడు మన మిత్రుల అరుపుల నరసింహ గారు మాట్లాడతారు. వెల్కమ్ సార్ నరసింహ గారు. వెల్కమ్ సార్ నరసింహ గారు. మీరు కోహోస్ట్ లో ఉన్నారు సార్, మాట్లాడొచ్చు. ఈ లోపల మన మిత్రులారా మన మధ్యన ఒక ఆర్గనైజర్ విరాట్ సారథి గారు ఆర్గనైజరు. వెల్కమ్ సార్ విరాట్ సారథి గారు. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ పాపారావు సార్. పాపారావు సార్ గారికి జయసింహన్నారాయణ. సూపర్ సూపర్ టాక్ ఇస్తుంటారు సార్, మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాకు ఎందుకంటే ఒక టాపిక్ ఒక సబ్జెక్టుకు ఎలా చెప్పాలి అనేది 5 6 ఉన్నారు మన దాంట్లో. యేసుబాబు సారు, స్వర్ణ మేడం, మీరందరూ టాప్ లో ఉంటుంటారు సార్ ఎప్పుడు. అంటే ఏది చెప్పాలా, కొత్త వాళ్ళు ఇప్పుడు నా అండర్లో ఉన్నారు, ఈరోజు మీటింగ్కి వచ్చారు. మీతోని నేను ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని నేర్చుకున్నాను సార్. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సార్ నేను. జస్ట్ 3.5 months లో 1,70,000 వచ్చాయి నాకు. నా కింద ఒక ఆర్గనైజర్ ఉన్నారు, 43 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. అందరూ దగ్గర ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. క్రెడిట్ గోస్ టు పాపారావు సారు, యేసుబాబు సారు, స్వర్ణ మేడము, ఝాన్సీ మేడము, ఇలా చెప్పుకుంటూ పోతే 10 మంది ఉన్నారు సార్. మీలాగా మేము ఎప్పుడు కావాలని చూస్తున్నాం సార్. అండ్ ద షోస్ గో ఆన్, ఇలా నడుస్తూనే ఉంటది. ఇప్పుడు అందరూ వస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మనల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్నారు 2 వ్యక్తులు. ఒకటి రాజన్ కరాయిల్ సార్, ఒకటి త్రిమూర్తి సార్. ఎలా చెప్పాలి, మీరు డబ్బులు తీసుకోండి జూమ్కి రండి అని పెద్ద మనిషిగా సార్ చెప్తూ ఉంటే త్రిమూర్తి సార్ది చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది సార్. వినండి వినిపించండి రండి అని. నేను ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు మా ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికీ 24th ఇన్వైట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచే అందరూ రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా స్పందించారు. అరుపుల నరసింహ గారు, ఇందాక మీరు అన్మ్యూట్ చేస్తే మాట్లాడలేదు సార్, మాట్లాడండి సార్. నరసింహ అరుపుల. వెల్కమ్ సార్. టి ఆనందరావు గారు ఫ్రమ్ వైజాగ్ విజయవాడ ఆర్గనైజర్. వెల్కమ్ సార్ ఆనందరావు గారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్ ఆనందరావు గారు, టి ఫ్రమ్ విజయవాడ. వెల్కమ్ సార్. స్పెషల్లీ అంటే జూమ్ అనే దానికి ఒక నిండుదనాన్ని తీసుకొచ్చినటువంటి మన పాపారావు గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి. ఆ వాయిస్ కి ఏంటంటే చాలా మంది పెద్ద అవుతుంటారు. ఎస్పెషల్ ఏంటంటే వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది, పాపారావు గారు జూమ్ కి ఎప్పుడు ఇస్తారా అనుకుంటారు. సో ఇందాక మాట్లాడుతున్న కొంతమంది లీడర్స్ కూడా చాలా ఎత్తు వాళ్ళు మాట్లాడటం జరిగిందండి. ఇక్కడ రియల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు ఈ సమయంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అదృష్టవంతులని మాత్రం నేను చెప్పగలనండి. ఈ కరాయిల్ అనే సంస్థలో ఎందువలనంటే సంస్థ అనేది మన కళ్ళ ముందు ఉన్నా కానీ నడిపిస్తున్న రథసారులు కొంతమంది ఉన్నారండి ఇక్కడ. వారిలో మనకి మెంటారు
నాకు కూడా గురువర్యులు త్రిమూర్తి సార్ ఉన్నారు. నిజంగా త్రిమూర్తి గారు తీసుకున్నటువంటి ఆ విధానం ద్వారా ఈ రోజు కొన్ని వేల మంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నారు అనేది వాస్తవం ఫ్రెండ్స్. ఇక్కడ అయితే చాలా మందికి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి మీ మనసులో సిస్టమ్ విన్న తర్వాత. కానీ ఆ చిన్న చిన్న డౌట్స్ ని పక్కన పెట్టి ఇందులో ఏదో ఉంది అనేది ఒకటి మీరు అర్థం చేసుకుని, మిమ్మల్ని ఇన్వైట్ చేసినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని ఆ చిన్న చిన్న వాటిని క్లారిఫై చేసుకుని నెక్స్ట్ మరి ఒకసారి అవసరం ఇంకో 2-3 సార్లు జూమ్కి అటెండ్ అయ్యి మీరు ఈ సిస్టమ్ లోకి రావడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్. కానీ ఎవరైతే సిస్టాన్ని పాజిటివ్ గా తీసుకుని వస్తారో వారు మాత్రం ఈ సిస్టమ్ లో కరుడుపతి అని కోటీశ్వర్లుగా 100% మీరు వస్తారని మాత్రం మేము చెప్పగలం. ఇంతకు ముందు మాట్లాడుతూ సింగిరెడ్డి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి ఏంటంటే, ఇప్పటికీ ఈ 16 నెలల సమయంలో 23 కోట్ల రూపాయలు ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కమిషన్స్ రూపంలో ఇవ్వటం జరిగిందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వాస్తవం. మీ వాయిస్ కట్ అయింది, మాట్లాడండి ఆనందరావు గారు. అటువంటి అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ మనకు అందించినటువంటి శ్రీ రాజన్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి అవకాశాన్ని 2 తెలుగు రాష్ట్రాలకు అందించినటువంటి త్రిమూర్తి గారికి, ఈ రోజు ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి ఎస్పెషల్లీ పాపారావు గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుతున్నానండి. ఎందుకంటే ఆ వాయిస్ ద్వారా చాలా మంది వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతున్నారండి. ఇది వాస్తవం. సో ఆ విధంగా ఎంత చక్కటి అవకాశాన్ని నాకు కూడా నేను హ్యాండ్ రైజ్ చేయగానే అవకాశం ఇచ్చినటువంటి వెంకటేశ్వర గారు, తోరపాటి వెంకటేశ్వర గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆనంద్ గారు. సదా మీ సేవలో సార్. మీ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆనందరావు గారితో మాట్లాడిన ఆనందమే, విన్న ఆనందమే, మరి పేరే ఆనందం. ఫ్రెండ్స్, మన మధ్యలో ఇప్పుడు లీడర్షిప్ టాక్ ఇవ్వడానికి నేను ఇందా చెప్పినట్లు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అయితే, లక్షాధికారికి పేదవాడికి అనుసంధానం శ్రీకరాల జ్యువెలరీ. మన జ్యువెలరీ నా కళ్ళ ముందుగా ఏజెంట్ గా ఉండి ఫీల్డ్ ఆఫీసర్, ఆర్గనైజర్, ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. నేను ఒక 2 నిమిషాలు టైం ఇచ్చేస్తే ఆయన CEO అయిపోయే అవకాశం ఉంది ఈ కంపెనీలో. అందుకని ఇక్కడ టైం ఇవ్వకుండా వారిని ఆహ్వానిస్తున్నాను. వెల్కమ్ సార్ యాదగిరి రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. నమస్కారం సార్. వెల్కమ్ సార్. నమస్తే సార్. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. మరి టైం ఇస్తే పదవి దాటుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి నా తోటి సోదరి వాళ్ళందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కెరీర్ వివరించి చెప్పినటువంటి లాయర్ పాపారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఆనందరావు గారు చెప్పినట్టు వారి కంఠం వినే చాలా మంది ఫిదా అయిపోతారు. వారి కంచు కంఠం కాబట్టి భగవంతుడు వానికి ఇచ్చిన అది ఒక వరం అనుకోవాలి అంతే. అది అందరికీ రాదు. కాబట్టి దేవుడు వారికి మంచి కంఠం ఇచ్చాడు. దాని ద్వారా వారి మాట్లాడే విధానం కానీ అన్ని కూడా చాలా చక్కగా ఉంటాయి. ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్తారు. కాబట్టి వారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాంటి లీడర్ మనకు ఉండడం మన అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మరి ఈరోజు మరి ఈ సమావేశానికి వచ్చిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా శ్రీకర్యాలకు వచ్చారంటే మన జీవితంలో ఒక మంచి అవకాశం వచ్చినట్టే. ఈ అవకాశం ఇచ్చిన మన సీనియర్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా మనం అందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన మా గురువు గారు త్రిమూర్తి గారికి కూడా నేను సదా రుణపడి ఉంటాను. అలాగే ఇక్కడ ఏంటంటే ఈ సిస్టంలో ఫస్ట్ ప్రధానమైంది నమ్మకమే. నమ్మకంతో సక్సెస్. ఇప్పుడు నేనైతే 100% నమ్మే సక్సెస్ అయ్యాము. ఫస్ట్ మన ఎవరైతే దీంట్లో తీసుకొచ్చారో వాటిని నమ్మాలి. తర్వాత కంపెనీ కెరియర్ నమ్మాలంటే ఈ మీటింగ్స్ వినాలి. మీటింగ్స్ వింటే దాని పూర్తి అర్థం అవుతుంది మనకు. అప్పుడు మనకు నమ్మకం గుర్తుంది, మనం పని చేయగలుగుతాం. కాబట్టి నమ్మకంతో మనం ముందు దీంట్లో సక్సెస్ అనేది ఉంది. నమ్మండి, ప్రతి ఒక్కరు కూడా నమ్మాలంటే మరి దీంట్లో కొన్ని లక్షణాలున్న వ్యక్తులనే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మనం లక్షణాలున్న వ్యక్తులు ఇప్పుడు దీంట్లో సార్ చెప్పినట్టు 2 లేదా 3 అయినా కూడా కరెక్ట్ పర్సన్ సెలెక్షన్ అనేది కరెక్ట్ ఉంటే దీంట్లో సక్సెస్ అనేది బాగా వస్తుంది సార్. మరి నేను కూడా దీంట్లో
ఫస్ట్ సార్ చెప్పినప్పుడు నాకు త్రిమూర్తి గారు చెప్పినప్పుడు ఏమీ అర్థం కాలేదు, కానీ జాయిన్ అయిపోయినా. తెలియంగానే జాయిన్ అయిన వాళ్ళు ఇందులో అదృష్టవంతుడు. కాబట్టి దీంట్లో రావడం అనేది ఒక అదృష్టమే. అయితే దీంట్లో కావాల్సింది ఏంటంటే ఇప్పటికీ జస్ట్ 1.5 year దాటింది నేను ఇందులోకి వచ్చి, ఈ గోల్డ్ అండ్ డైమండ్లోకి వచ్చి. దీంట్లో ఇప్పటి వరకు మరి నేను ఒక 60 lakhs ఎబో ఇన్కమ్ కూడా ఎర్న్ చేశాను సార్. నా టీంలో ఇప్పటికీ చాలా మంది నాకు తెలియంగానే జాయిన్ కావడం వల్ల నాకు తెలియకుండా నా టీం కూడా ఆ విధంగా డెవలప్ అయింది. ఇప్పటికీ మరి నా టీంలో దగ్గర 3,500 మంది ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. మరి అలాగే మరి దగ్గర 275 members ఆర్గనైజర్స్ ఉన్నారు. మరి డిఓలు కూడా ఒక 21 members ఉన్నారు. ఇవాళ ఇంత మంచి అదృష్టాన్ని నాకు కలిగించినటువంటి మా గురువు గారు త్రిమూర్తి గారికి మాత్రం నేను సదా రుణపడి ఉంటాను. ఇవన్నీ కూడా వారి గైడ్ లైన్స్ వల్ల, వారు చెప్పిన విధానం, వారు చెప్పినట్టు చేసుకుంటూ మేము వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా సాధ్యమైంది. మరి ఇంత డబ్బు సంపాదించగలిగాం. నేనే అంటే నా జూనియర్లు కూడా నాకంటే ఎక్కువ డబ్బు సంపాదించారు. దీంట్లో ప్రతి ఒక్కరికి ఉంది అవకాశం. ఇక్కడ కావాల్సిందల్లా ప్రధానమైంది కోరిక అనేది ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను కోటీశ్వరుడు కావాలనే కోరిక ఉండాలి. ఆ కోరికతో పాటు దీనికి సరైన టైం ఇవ్వాలి, తీరిక కూడా ఇవ్వాలి. తీరికతో పాటు ఓపిక ఉండాలి. కోరిక, తీరిక, ఓపిక అనేది ఉన్న వ్యక్తులు ఇక్కడ 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో సక్సెస్ కావడం చాలా ఈజీ. కాబట్టి ఈ చిన్న ఈ సబ్జెక్టు చెప్పడం నేర్చుకుంటే చాలు, మరి ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అవుతారు. ఈరోజు మరి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మరి నా గురువుగారు త్రిమూర్తి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరికి కూడా మరి డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి తెలియజేస్తూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇంకా 2-3 మాట్లాడిన తర్వాత మీకు మాట్లాడేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మీ మాటలు వింటే ఇన్స్పైర్ అవుతారనే ఉద్దేశంతో పిలవడం జరిగింది. థ్యాంక్ యూ స్పందించినందుకు మీకు సభావంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇంకొకళ్ళు 2 ఆర్గనైజర్స్ మాట్లాడచ్చు. ఎవరైనా మాట్లాడేవాడు ఉంటే హ్యాండ్ రైజ్ చేస్తే మీ మాటలు ఇక్కడ ఉన్న 255 మందికి వినిపించవచ్చు. ఫ్రెండ్స్, ఎవరన్నా షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి హ్యాండ్ రైజ్ చేయండి. అరుపుల నరసింహ గారు, ఇందాక మీది అన్మ్యూట్ కాలేదు, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి సార్. అరుపుల నరసింహ గారు. విఠల్ సార్ ఆర్గనైజర్, వెల్కమ్ సార్. విఠల్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ విఠల్ సార్. ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ సార్. పాపరావు సార్ సబ్జెక్ట్ బిఓపి ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మాకు ఇంట్రడ్యూస్ చేసిన శ్యామరావు సార్ గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, త్రిమూర్తి సార్ గారికి, ప్రతి ఒక్క సీనియర్స్కు ధన్యవాదాలు చెప్తూ, పాపరావు సార్ చెప్తే ప్రతి ఒక్కరు ఎప్పుడు వస్తారో సార్ అంటే వారానికి ఒకసారి తీసుకుంటే బాగుంటుంది సార్. పాపరావు సార్ గారు, మాకు ప్రత్యేకంగా మీకు ఒక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాం సార్. వారానికి ఎవ్రీ మండే వస్తారు సార్ ఆయన. ఎవ్రీ మండే. ఈ మధ్యన 1 month నుంచి రాలేదు సార్, అందు గురించి చెప్తున్నా సార్. అవును సార్, రాలేదు సార్. అందుకే ప్రత్యేకంగా ప్రతి వీక్లో ఒకసారి వస్తే బాగుంటుంది సార్. అందరూ కొత్త వాళ్ళందరూ బాగుంటారు సార్. అందరూ ఇంప్రెషన్ అయ్యి ఐడీలో కూడా కొత్త వ్యక్తులు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సార్. ప్రతి ఒక్కరు మన స్కూల్కి వెళ్ళి ఏ విధంగా నేర్చుకుంటారో సాయంత్రం టైంలో ట్యూషన్కి వెళ్ళినట్టు ఉంటుంది సార్. అందరూ ఆ విధంగా బాగా అందరూ అదే సార్, అట్లనే చెప్తున్నాం. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళి ఏ విధంగా నేర్చుకుంటారో సాయంత్రం పూట పిల్లలు వెళ్ళి ట్యూషన్ ఏ విధంగా నేర్చుకుంటారో ప్రత్యేకంగా క్లాస్ ఉంటారు కాబట్టి అందరూ వస్తారు కాబట్టి ప్రత్యేకంగా తీసుకోవాలని ఐడియా ఇచ్చిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్ కావాలని కోరుకుంటూ బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విఠల్ గారు, మీరు ఎంత సంపాదించారో చెప్పలేదు సార్. మేము 1,50,000 సార్. 80 members ఫీల్డ్ ఆఫీసర్, 5 మంది ఆర్గనైజర్లు సార్. గ్రేట్ అండి, గ్రేట్, వెరీ గుడ్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. డియర్ ఫ్రెండ్స్, ఇంకెవరన్నా స్పందించే వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. త్రిమూర్తి గారితో మాట విని క్లోజ్ చేసుకుందాం.
జి అరుణ మేడం, మీరు ఆర్గనైజర్ మేడం గారు. వెల్కమ్ అరుణ మేడం. మాట్లాడండి మేడం, అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. జి అరుణ గారు. ఓకే, వారికి రావట్లేదు అన్మ్యూట్ చేసుకోవటం. మన మధ్య ఇప్పుడు ఇంకొక ఆర్గనైజరు, గ్రేట్ లీడరు రొయ్య లింగయ్య గారు ఉన్నారు. వెల్కమ్ సార్ లింగయ్య సార్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ లింగయ్య సార్, వెల్కమ్ సార్ ఈరోజు చక్కని ప్రజెంటేషన్ ఇచ్చిన ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చిన మన పాపారావు సార్ గారి ప్రత్యేక అభినందనలు సార్. ఎందుకంటే సారు ప్రతి వీక్ ప్రతి వారం సారు ప్రతి మండే అంతకుముందు చెప్పేవారు, ఇప్పుడు దాదాపు 1 month కావస్తుంది. ప్రతి వారం రావాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే 500 అసలు సీట్స్ సరిపోవు సార్. మనకు 500 మెంబర్స్ కూడా అంటే వెనక వచ్చిన వాళ్ళకి సీట్స్ అసలు సరిపోవు. ఇందులోకి రావడానికి అవకాశమే ఉండదు. ఇక 500 మంది తొందరగా ఫిల్అప్ అవుతారు సార్. పాపారావు సార్ అంటేనే అట్లా ఆ రకంగా ఉంటుంది. నేను నల్గొండ నుంచి మాట్లాడేది, ఆర్గనైజర్ క్యాడర్లో ఉన్నాను. రోజలింగే నా పేరు. ప్లస్ నా డౌన్లో ఉన్నటువంటి ఫీల్డ్ ఆఫీసర్స్ 105 మంది ఉన్నారు సార్. గ్రేట్. ఎంత సంపాదించారు మీరు సార్? ఆర్గనైజర్స్ 5 ఉన్నారు సార్. నేను టైం లేదు కాబట్టి ఇక్కడ దగ్గరలో పడ్డది టైం కూడా సార్. నేను ఒక 43 వారాలలో 43 వారాలు పనిచేశాను సార్. నేను 4,70,000 రూపాయలు తీసుకున్నాను సార్ ఇప్పటికి. వెరీ గుడ్. వారానికి ₹1,00,000. ఎస్ సార్. బాగానే సంపాదించారు సార్, వెరీ గుడ్. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాను సార్. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేస్తూ పార్ట్ టైం జాబ్గా మనం పార్ట్ టైమే చేస్తున్నాం సార్. ఫుల్ టైం చేసుకుంటే ఇంకా ఎక్కువ. ఈ మధ్య కాలంలో టైం కూడా ఇంకా పెంచాను సార్. ఇంకా ఫుల్ టైం కూడా చేయాలనే ఆలోచన నాకు వచ్చేసింది. మంచి ఇన్కమ్, ఎవరిని మోసం చేయకుండా, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకుని అందరం సంపాదించుకునే అవకాశం ఉంది. ప్లస్ మనం చాలా మందికి అవకాశం ఇచ్చే వాళ్ళం అవుతాము. ఇంత మంచి నిరుద్యోగ నిర్మూలన మన సార్ సిఎండి గారు ఏ విధంగా అనుకున్నారో ఆ విధంగా మనం అందరికీ సహకరించే అవకాశం ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్తున్నాను సార్. మన 2 రాష్ట్రాలకు పరిచయం చేసినటువంటి మన త్రిమూర్తి సార్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు. నన్ను పరిచయం చేసినటువంటి మా గురువు గారైన ఆర్గనైజర్ మన చరణ్ సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వెంకటేశ్వర సార్ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ లింగయ్య గారు, చాలా అద్భుతంగా చక్కగా అందరినీ ఒక్కరిని కూడా మర్చిపోకుండా అందరినీ పేరు పేరున గుర్తుపెట్టుకొని చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మన మధ్య ఇప్పుడు జి అరుణ గారు ఉన్నారు. వెల్కమ్ మేడం గారు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలనుకుంటున్నారా? మాట్లాడమ్మా. మ్యూట్ అయిపోతున్నది. నేను అన్మ్యూట్ చేస్తున్నాను, మీరు మ్యూట్లోకి వెళ్ళిపోతున్నారు. మాట్లాడండి. హలో, నమస్తే అమ్మా. మీరు ఆర్గనైజర్ వినపడుతుంది? లేదు సార్, ఓన్లీ జాయినింగ్ అయినా సార్. 2 months అయింది సార్ జాయిన్ అయ్యి, చేయలేదు. ఈ రోజు పాంప్లెట్లు వచ్చినా సార్. వన్ వీక్ లో ఫీల్డ్ ఆఫీసర్ అయితే సార్ నేను. వెరీ గుడ్. ఓకే సార్. చెప్పండి, ఎలా ఉంది మీ అనుభవం దీంట్లో? అనుభవం అంటే బాగుంది సార్. ఒక స్టూడెంట్ నన్ను పాంప్లెట్ పంచందాడే ప్రశ్నించింది సార్. ఏమని అంటే, ఇవన్నీ ఫ్రాడ్ అని అన్నది. ఫ్రాడ్ అంటే నీ డీటెయిల్స్ ఇవ్వండి నాకు, నువ్వు అమౌంట్ ఇచ్చినావా, నాకు డీటెయిల్స్ ఇచ్చినావా, ఫ్రాడ్ ఎలా అవుతుంది ఒక్కసారి థింక్ చేయమా, ఒక్క 1 second అని అంటే, అవునక్క ఆడికి వచ్చి చూడండి, ఆఫ్లైన్ లో మీటింగ్ విన్న తర్వాత అప్పుడు అనండి, నేను ఒప్పుకుంటాను అంటే ఇంకా స్టూడెంట్ ఏం అనలేదు. ఫాలో అయితే నాకు నేను 1 week లో అయితే సార్ ఖచ్చితంగా ఫీల్డ్ ఆఫీసర్. మీరు కూడా ఫీల్డ్ ఆఫీసర్ కదా, ఆర్గనైజర్ ఇంకా పెద్ద పెద్ద పొజిషన్కి వెళ్ళాలి. వాళ్ళు ఆన్లైన్లో వినమనండి, ఆఫ్లైన్లో వినమనండి. 2-3 సార్లు వింటే వాళ్ళకు డౌట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఓకే మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ డిజిగ్నేషన్, మీ పేరు పక్కన రాయండి. నెక్స్ట్ మన మధ్యలో వర్జియా రాయ్ గారు ఉన్నారు. వెల్కమ్ సార్ రాయ్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్, వారిజే రాయ్ సార్ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారిజే రాయ్ సార్. ఓకే మేడం గారు, ఓకే యాక్చువల్లీ ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
సార్ పాపారావు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది ప్లాన్ ప్రెజెంటేషన్, చాలా చాలా ఎక్సలెంట్ సార్. మీ ప్లాన్ ప్రెజెంటేషన్, మీరు మాకు గురువు గారుగా అప్లైనర్గా ఉండటం మేము చాలా పుణ్యం చేసుకున్నట్టు ఫీల్ అవుతున్నాం సార్. ఎంతో హ్యాపీగా ఉంది సార్. ఈ మన శ్రీకరైల్ బిజినెస్లో రీసెంట్లీ స్టార్టెడ్ మై జర్నీ సార్. చాలా చాలా ఎక్సలెంట్ ఉంది సార్. ఎంత బాగుంది అంటే అది వివరణలో కాదు, మనం వర్క్ చేస్తూ మనం డెవలప్ అవుతూ రోజు రోజు సార్ చెప్పిన మీటింగ్స్ వింటూ సార్ చెప్పినట్టే అన్ని ద సేమ్ టైం మనము ఆల్వేస్ ఆఫీస్లో మీటింగ్స్కి అటెండ్ అవ్వాలి, ఆన్లైన్ ఆఫ్లైన్ మీటింగ్స్కి వెళ్ళి మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకొని స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలని చాలా మంచి నాలెడ్జ్ ఇస్తూ ఉంటారు సార్. థ్యాంక్ యూ సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రాయ్ అంటే బెంగాల్ నుంచా మేడం? అవును సార్, అవును సార్. నేటివ్ ఆఫ్ బెంగాల్. ఎస్ సార్, వి సెటిల్ హియర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వెళ్ళింది అనుకుంటున్నాం. బెంగాల్లో కూడా వెళ్ళిందంటే నిజంగా చాలా అద్భుతమైన విషయం. మీరు ఎప్పుడు మీటింగ్ వస్తూ ఉండండి. ఈ విధంగా మీరు డెవలప్ అవుతాం, మీతో పాటు మేము కూడా డెవలప్ అవుతాం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. త్రిమూర్తి కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాపారావు సార్కి, మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు సార్. నమస్తే సార్. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. త్రిమూర్తి సార్ అవైలబుల్ ఉన్నారా సార్? అవునాను సార్. థ్యాంక్ యూ. ఓ గ్రేట్ సార్. మీకోసం అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. 2 మాటలు మీరు చెబితే మనం ఇక్కడ మీటింగ్ క్లోజ్ చేసుకుందాం సార్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన మధ్య ఈ తెలుగు 2 రాష్ట్రాలకి కూడా అద్భుతమైన వ్యాపారం తీసుకొచ్చి ఇప్పుడే విన్నారు, బెంగాల్ మేడం గారు మాట్లాడారు. కన్నడం మీకు తెలుసు. మహారాష్ట్రలో కూడా అద్భుతంగా, ఒరిస్సాలో కూడా మన వ్యాపారం ద్విగుణీకృతం త్రిగుణీకృతం అయిపోతున్నది. మరి దీని అంతకు ఆద్యుడైనటువంటి వ్యక్తి మన త్రిమూర్తి గారు. వారు చక్కగా 2 విషయాలు మనతో స్పందిస్తారు. మిత్రులారా, దయచేసి ఇంకొక 2 నిమిషాలు ఉండాల్సింది కోరుకుంటూ వారిని నేను మీ అందరి తరఫున స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ సార్ త్రిమూర్తి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెల్కమ్. యువర్ హోస్టింగ్ ఇస్ ఎక్సలెంట్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. విత్ యువర్ బ్లెస్సింగ్స్. మీ బ్లెస్సింగ్స్ సార్. ఈ రోజు బిఓపి ప్రోగ్రామ్ ఛానల్ తర్వాత మళ్ళీ ఒక కాల్ వచ్చినట్టు అనిపించింది నాకైతే. అవును సార్. అవును. అది మీరు 413 మంది వచ్చారు సార్. కాంబినేషన్ మీరు, మన పాపారావు గారితో పాటు త్రిమూర్తి గారు, పాపారావు గారు సార్. 511 మంది వచ్చారు మీ ఇద్దరితో పాటు కలిసి కదా, మిమ్మల్ని ఇంక్లూడ్ చేసుకుని. నిజంగా ఈ రోజు ఎందుకు అందరు కూడా చక్కనటువంటి షేరింగ్ కూడా ఇచ్చారు. ప్రతి ఒక్కరు చివరి దాకా ఉన్నారు సార్ చాలా మంది. అది గ్రేట్. చాలా మంది చివరి వరకు ఉన్నారు. చాలా మంచి షేరింగ్ కూడా వచ్చింది. అందరూ హార్ట్ఫుల్ గా మాట్లాడారు. వాట్ ఎగ్జాక్ట్లీ వీ వాంట్. దీంట్లో స్పెషల్ గా చెప్పుకోవడానికి ఏమీ లేదండి. మన యొక్క ప్రోగ్రామ్ లో మొత్తం డబ్బులు అందరికి డబ్బులు వస్తున్నాయి. చిన్న వాళ్ళ దగ్గర నుంచి పై వాళ్ళ వరకు ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేసిన వారం రోజుల నుంచి మొదలవుతున్నాయి డబ్బులు రావడం అనేది. వేలల్లోనూ లక్షల్లోనూ అందరూ తీసుకుంటున్నారు. ఇంచుమించు ₹1,00,00,000 వరకు వచ్చేసారు కొంతమంది. ఇదంతా ఈ మ్యాజిక్ అంతా జరిగింది 1 year లోనే. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అందరికీ కావాల్సింది, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే. అందరం వచ్చింది కూడా డబ్బులతోటి. ఈరోజు డబ్బులు లేకుండా నేను అది చేస్తాను ఇది చేస్తాను అంటే కుదరదు. డబ్బులు సఫిషియెంట్గా ఉన్నాయనుకోండి, మన థింకింగ్ కానీ మన ఆలోచనలు అన్నీ కూడా సరళంగా ఉంటాయి చక్కగా. లేకపోతే పిచ్చిక్కినట్టు ఉంటుంది. డబ్బులు లేకపోతే అన్ని సమస్యలే. డబ్బులుంటే అన్ని సమస్యలకి పరిష్కారం డబ్బులు. అలాంటిది శ్రీకరైల్ అనేది చూపెడుతోందండి. ఈరోజు ఇందాక ఎవరో అన్నారు, ఈ కంపెనీ ఈ సంవత్సరంలోనే ₹23 కోట్ల కమిషన్స్ ఏజెంట్లకు డిస్ట్రిబ్యూట్ చేసింది. మన టీం లీడర్స్కే అంతా కూడా. నేను ఇప్పుడు చెప్పే లెక్క మన టీం వాళ్ళకి ₹23 కోట్ల ఈ 1 year లోను. ఇట్స్ ఎ రికార్డ్. ఏ కంపెనీ కూడా ఇన్ని డబ్బులు కమిషన్స్ ఇవ్వలేరండి వేరే సిస్టమ్స్లో. మనదేంటంటే పీవీ సిస్టమ్, అలాగే యూని లెవెల్లో జాయినింగ్ ఉంటుంది. పీవీ సిస్టంలో కమిషన్ స్ప్రెడ్ చేస్తుంది. ఓన్లీ ఇదంతా కూడా 4 రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రోగ్రాంలోనే ఈ డబ్బులన్నీ వస్తున్నాయి. కొంత గోల్డ్లో కూడా చాలా మంది తీసుకుంటున్నారు. గోల్డ్ యాజ్ వెల్ యాజ్ సిల్వర్లోనూ తీసుకుంటున్నారు. కొంతమంది ఆల్రెడీ డిజైర్కి వచ్చారు,
డ్రీమ్ కూడా రాబోతున్నారు. ఇకపోతే ప్రమోషనల్ విషయంలో చూసినట్టయితే ఏజెంట్ నుంచి ఫీల్డ్ ఆఫీసర్స్ ఆర్గనైజర్స్ అయ్యారు. చాలా మంది ఆర్గనైజర్లు ఉన్నారు మన దగ్గర, ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు. అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్స్ 25 మంది వరకు డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా వచ్చారు. ఏరియా మేనేజర్లు వచ్చారు. ఇంకా 2 పోస్టులే ఉన్నాయి. ఒకటి రీజనల్ మేనేజర్, తర్వాత టీమ్ జనరల్ మేనేజర్. ఆ 2 కూడా ఈజీగా అయిపోతాయి. అంటే చూడండి, ఈ 1 ఇయర్లోనే ఈ ప్రమోషన్స్ అన్నీ కూడా అన్ని రకాలైన ఇన్కమ్స్ ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. ఇదంతటికి కారణం ఇక్కడ ఉన్నటువంటి లీడర్ యొక్క ఉత్సాహం. ఈరోజు ప్రోగ్రామ్స్ మన దగ్గర జరుగుతున్నట్టు ఎక్కడా కూడా జరగవు, ఏ కంపెనీలోనూ జరగవు. అలాగే శ్రీకరాయల్లో కూడా ఏ యూనిట్లోనూ కూడా జరగవు. అలాగ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు 24 గంటల పాటు. కింద వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఇస్తున్నారు. ప్రతి వారం కూడా అందరూ ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. దీస్ ఆర్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ అవర్, ఇదన్నీ రికార్డ్స్ అనండి. ఎక్కడ కూడా ఇలాంటిది కనబడదు మనకి. సో అంచేత కొత్త వాళ్ళకి జాగ్రత్తగా మనం ఎవరికైతే డబ్బులు ఇప్పించాలని అనుకుంటున్నామో, ఎవరి ఫ్యామిలీస్ అయితే వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నామో అలాంటి వాళ్ళకి మనం చేర్చుకొని ఒక 3 నెలల పాటు వాళ్ళతో పాటు ఉందాం, ఓపికగా ఉండి వాళ్ళని నిలబెడతామండి. ఎందుకంటే ఒక్కసారి ప్రోగ్రాం విన్నంతలో అందరూ వెంటనే ఇందులో వచ్చేయరు, ఇందులో చేయలేరు. ఎందుకంటే బయట వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. అన్ని కథలు అలాగే చెప్తుంటారండి, డబ్బులు రావండి, డబ్బులు లాస్ అయిపోతాం మనం అనే టైపులో బయట వాతావరణం ఉంది. చాలా మందికి అసలు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఎందుకంటే ఈ కారణం అంతా 70 సంవత్సరాల నుంచి మన బానిస బతుకులాగా అయిపోయింది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఎవరికి తెలియదు. ఒకవేళ చేసినా కూడా అందరినీ కూడా లీడర్స్ని కానీ నెట్వర్కర్స్ కానీ అందరినీ ఇబ్బంది పెట్టారు ప్రభుత్వాలన్నీ కూడా. పోలీస్ స్టేషన్లో తీసుకొని వెళ్ళిపోయి లోపల వేసి, అలాగే కంపెనీలు కూడా మొత్తం మూయించేశారు. అలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితిలో అందరూ నెగిటివ్గానే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు మనకి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ కోఆపరేటింగ్ విత్ అస్. గెజిట్లో కూడా వచ్చింది, అది గవర్నమెంట్కి సంబంధించి, అది అఫిషియల్గా చెప్పి కొత్తగా ఇప్పుడు ఎవరైతే ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎడ్యుకేటెడ్ పీపుల్ డెఫినెట్గా వింటారు, ఏదో బాగుందని వస్తారు. కారణం ఏంటంటే మొత్తం వరల్డ్ లెవెల్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఒక పెద్ద ఇండస్ట్రీ. నెలకి ₹1,00,00,000 సంపాదించే ఇంట్రెస్ట్, నెలకి ₹1,00,00,000, 2 కోట్లు, 3 కోట్లు తీసుకుంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి, అన్ని కంపెనీలు ఉన్నాయి, అలాంటి టాప్ లీడర్స్ కూడా ఉన్నారు. మన యొక్క ప్రోగ్రాం అందుకే డిజైన్ చేశాము. నమ్మలేని పరిస్థితి, ఎందుకంటే వారానికి 10 లక్షలు, 20,000, నెలకి 40 లక్షలు అంటే నోబడీ ఈజ్ బిలీవింగ్ హియర్. కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఉన్నాయి, తీసుకుంటున్నారు. 100 సంవత్సరాల నుంచి కంపెనీలు ఉన్నాయి. అంచేత మన రాజన్ కరైయర్ గారు చాలా దూరదృష్టితో ఈ యొక్క ప్రోగ్రాం వారానికి 10,000 మీకు వస్తాయి, 10 లక్షల రూపాయలు, నెలకి 40 లక్షల రూపాయలు తీసుకుంటారు. మీరు ఉండండి ఈ కంపెనీలో 5 ఏళ్ళు 6 ఏళ్ళలోనూ మీ అందరికీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎంతో మాటకి చెప్తూ ఉంటారు. డెఫినెట్ ఇట్ ఈజ్ 100% నిజం అవుతుందండి. ఒక్కసారి మన సిస్టమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు, కెరియర్ సిస్టమ్. అదేంటంటే ఓన్లీ సిల్వర్లో చేస్తే చాలు, ఆటోమేటిక్గా గోల్డ్, డిజైర్ అండ్ డ్రీమ్లోకి వెళ్ళిపోతుంటారు. సేమ్ మ్యాన్ పవర్ తోటి, అది ఇక్కడ ఉన్నటువంటి బ్యూటీ. కొత్త వాళ్ళు ఎక్కువ మంది జనం కూడా అక్కర్లేదు, ఉన్న వాళ్ళతోనే ఈ ప్రోగ్రాం అంతా కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన కంపెనీ ఎక్సలెంట్ కంపెనీ, ఎండి గారు అందరికీ కనబడుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, అందరిని పలకరిస్తూ ఉంటారు. అలాంటి ఎండి మనకు ఉన్నారు. అలాగే కంపెనీ కెరీర్ చాలా బాగుంది. ఇంకా ఆఫీస్ సపోర్ట్ అంటే అందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి బుధవారం రోజు క్లోజ్ అవుతుంది, ఫ్రైడే రోజుకి బై ఫ్రైడే అందరికీ కూడా కమిషన్లు పడిపోతాయి. ఒక ₹100 తేడా రాదు ఎక్కడా కూడా. ఇది మేనేజ్మెంట్ తరఫు నుండి ఉన్నటువంటి సిస్టమ్. ఇకపోతే మన ఇంకొకటి 4వది మన యొక్క ఫీల్డ్ సంబంధించి, యూనిట్ సంబంధించి పవర్ఫుల్ యూనిట్. చాలా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కాంబినేషన్ జరగడం అనేది చాలా రేర్గా ఉంటుందండి బయట కంపెనీల్లో. అన్నీ కుదరవు, ఒకటి కుదిరితే ఒకటి కుదరదు.
టీం బాగుంటే కంపెనీ బాగుంటుంది, కంపెనీ బాగుంటే ప్రొడక్ట్ బాగోదు, ప్రొడక్ట్ బాగుంటే కంపెనీ నుంచి వాళ్ళ యొక్క సపోర్ట్ సరిగ్గా ఉండదు. కానీ మన కంపెనీలో మన అదృష్టం ఏంటంటే బికాజ్ వీఆర్ ఆల్ లక్కీయెస్ట్ పీపుల్ బికాజ్ ఆఫ్ దిస్. అన్నీ కలిసి కాంబినేషను చాలా చక్కగా అందరం కూడా ఇంత తొందరగా మొదటి ముద్దలతోటే తెలిసిపోతుంది. మొదటి సంవత్సరంలోనే ఇన్నిన్ని రికార్డ్స్ చేసాం మనం. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఫ్యూచర్లో ఎంత బాగుంటారో అందరూ కూడా. ఇప్పుడున్న వాళ్ళు వచ్చేవాళ్ళు అందరికీ కూడా చాలా చక్కనటువంటి అవకాశం. మరైతే అందరూ కూడా అందరూ ఫైనాన్షియల్గా బాగుండాలని, ప్రతి ఒక్కరు అన్ని కుటుంబాలు బాగుండాలని ఉద్దేశంతో బాగుండాలని మన కోరిక. మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మన వెంకటేశ్వర గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వెంకటేశ్వర గారు బ్యాక్ టు హోస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సో మచ్. చాలా చక్కగా అద్భుతంగా తెలియజేసారు. ఇక్కడ మన చుట్టుపక్కల ఒక నాగరాజు అన్న పిల్లాడు గ్రోసరీ షాప్లో పనిచేసేవాడు సార్. అందరూ అదే వారిని పిలిచేవాళ్ళట. అతను మన శ్రీకాకుళంలో జాయిన్ అయ్యి వారానికి 10,000 రూపాయలు 20,000 రూపాయలు సంపాదిస్తుంటే వాళ్ళ స్టేటస్ చూసి, సారీ నిన్ను ఒరే అంటున్నాను, ఇక్కడి నుంచి నాగరాజు అని పిలుస్తాను, కొత్తగా ఎవరైనా చేరితే నాగరాజు సార్ అనండి, అతను నాగరాజు అనవాకండి, అతని సంపాదన నా సంపాదన కంటే ఎక్కువ ఉంది, మన దగ్గర చక్కగా పనిచేస్తున్నాడు, డబ్బు ఒకటే కాదు ఒక మంచి కంపెనీలో చేరాడు, దాంట్లో నీతి నిజాయితీ ఉంది అని ఆ విధంగా గౌరవం వచ్చింది సార్ నాకు. డబ్బులు ఒకటే కాదు, డబ్బులు ఏం చేసినా వస్తాయి, గౌరవం ఇక్కడే వస్తుందని సార్ అని చెప్పి అతను చెప్పాడు సార్. అది మీరు అక్షరాలు నిజం చేసి ఎంతోమందిని ఆ విధంగా మీరు పైకి తీసుకొచ్చారు. వాళ్ళందరి తరఫున మీకు హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు డియర్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఉండి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీ అందరికి కూడాను 188 మందికి నేను సభాపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే వేళ అద్భుతంగా అందరికీ మెసేజ్లు పంపించి మరి మీరు మీటింగ్కి రావాల్సిన కోరినటువంటి లీడర్స్ వచ్చినటువంటి 413 మంది కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ఎంతో పని ఒత్తిడిలో ఉన్నా అటు బాగపోతే అక్కడ జడ్జి గారు రమ్మంటారు, ఇక్కడికి పోతే మనల్ని రాలేదని అంటాం. వాళ్ళిద్దరిని సమన్వయం చేసుకుంటూ ఇద్దరు పిల్లల ముద్దల పోలీసులాగా అటు ఇటు ఉరుగుతున్న పాపారావు గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఎట్లాగా ఆయన మమ్మల్ని కొంచెం పెద్ద భారీగా భావించి మాకు ఎక్కువ టైం ఇవ్వాలి, జడ్జి గారికి తక్కువ టైం ఇచ్చినా పర్వాలేదు, అక్కడ తక్కువ మంది ఉంటారు ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి మాకు ఎక్కువ టైం ఇవ్వాలని వారిని సభాముఖంగా కోరుకుంటూ, అలాగే ఈవేళ అడగంగానే స్పందించినటువంటి విజయవాడ నుంచి టి ఆనందరావు గారికి, తిరుపతి నుంచి రవీంద్ర గారికి, మన సుంకిరెడ్డి వెంకటరెడ్డి గారికి, గొంతు బాగా లేకపోయినా స్పందించినటువంటి స్వర్ణ మేడం గారికి, వరలాంజనేయుల గౌడ్ గారికి, సంపత్ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, వీళ్ళు అడగంగానే లీడర్షిప్ టాక్ ఇచ్చినటువంటి యాదగిరి రెడ్డి గారికి, విఠల్ గారికి, జి అరుణ మేడం గారికి, అలాగే రొయ్య లింగయ్య గారికి, వారిజ రాయ్ మేడం గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం మిత్రులారా. రేపు 6 గంటలకి మిషన్ డిఓ తోటి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ రేపు ఈవినింగ్ తెలుగులో బిఓపి ఉంటుంది కాబట్టి ఈ 2 అవకాశాలని అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం జై హింద్, జై భారత్, జై శ్రీ జై భారత్, జై శ్రీకరణ.